కొసలు వ్యాపారం ఎక్కి రాట్లా అప్పీకి బదిన గురించి చూస్తున్నారు తన పోతున్నారు అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టా వర్షాలు కూడా తక్కువగా ఉన్నాయి అది పారేయండి పాడేయండి ఓన్ డబ్బులు పెట్టుకోను వ్యాపారం ఏం చేశారు సంగీతం మీద పడ్డారు వ్యాపారం ఎక్కి రావట్లేదండి అందుకని సంగీతం ప్రాక్టీస్ పెట్టా ఏమేమి సంగీతాలు సత్యహరిశ్చంద్ర ప్రాక్టీస్ పెట్టా కిరాయి కూడా బాగా ఇస్తానని అందుకని ఇక్కడి నుంచి మొదలు పెట్టా ఫోన్లే మంచిదే మేము కాదు మీ జన్మదనే అయ్యలారా కాశీపుర పౌరులారా ఈమె గుణగణములు చెప్పుచున్నాను సావధానముగా ఆఖరి గుణముల అన్నుల తలకట్టుల యందు శ్యామంతియగు నాదు ఇల్లాలిని నాదు ఇల్లాలిని దయమాలి దాసిగా పాడండి అమ్ముకోదలచినాడ వాడవాడల చేరి రొక్కం ఇచ్చి చెల్వను వారణాసి పౌరవరుల మీరు నన్ను తీసుకొచ్చింది అమ్ముకోవడానికా? అది కాదు, వ్యాపారం దెబ్బతింటే సంగీతం గుల్లగుల్లగా మొదలుపెట్టి ఒకసారి అనండి. ఏమండి అమ్మాయి కూడా ఫ్లూటు 2 పని చేస్తాయి, 3 పని చేయట్లా. బెజ్జాలు 2 పని చేస్తున్నాయి. ఏమండి అమ్మాయి కూడా బల అందంగా మీ జమ్మడి పను 10 రూపాయలు ఎవరు కానీ గాజులు ఇచ్చుకొని సరసాలు ఆడతాడు. సరసాలు చిత్ర నీకు నేను ఎప్పుడు పెట్టలా? అదే పాల డబ్బులు చేతులు ఎప్పుడు ఇచ్చారు? అమ్మకి 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 100 ఇవ్వండి. మంచిదే. అమ్మకి 10 దీనికి ఇవ్వాలి, నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము గాజులు వేయించుకుంటామండి. ఎన్నిసార్లు వేయించుకుంటారు, ఎన్నిసార్లు పగల కొట్టుకుంటారు. చిత్ర గాజులొద్దు కడియాలొద్దు కానీ తెల్లని ఉల్లిపొర లాంటి గ్లాస్ కోలంగా కొని పెడతావు. ఎండాకాలం వేడి కండిషన్ లేకుండా ఎరి మొక్కం. రూపాయల వర్షం కురిపిస్తారే, తుఫాన్ కానివ్వండి, తుప్పర జల్లు వాన. వానొద్దులేండి, వానొద్దు. చినుకురారాని మధులుగా సాగి ప్రేమ
సెంటర్ చూసి పొడుస్తామన్నా ఏంటి, ఎందుకు? అది కాదండి ఇంతసేపు పని చేస్తే ఒకసారి కాలు అట్ట పైకి లేపిందా అబ్బా అది కాదండి కాలు అట్ట పైకి లేపింది కాలు పైకి లేపేందుకు అదేనండి అదే ఆడేటప్పుడు పైకి లేపుతుందా ఇందాక పాము డాన్స్ ఆడినప్పుడు లేపింది నువ్వు చూడలా అదే అది అది అమ్మని పిల్లనా లేపుద్ది అమ్మా వదిలి మేము రెండు కాళ్ళు లేపుతుంది నీ వల్ల ఇదే కాదా రూపాయల వర్షం కురిపించండి ఉండండి అవతల వ్యాపారం దెబ్బతింటా అవును బాగా రాయండి. అవును వేసేది నేను మీరే మరి నువ్వు డైరెక్షన్ ఇస్తావేంది వద్దులే వద్దులే మీరే ఏ రూపీస్ అబ్బా. అంగళ ఆహా. ఉద్దన పాల సతుకు ఇక బతుకుపోండి చాలే ఇంతేనా? ఈ మాత్రం ఇంతేనండి దానికేనా కమలా. ఎక్కడా ఆ? ఎక్కడా ఏ జేబులో ఒక జేబులో పెట్టుకో ఏమండి ఒక జేబులో పెట్టుకుని బస్ ఎక్కుతుంటే ఏమైంది ఈ మూట అనుకొని ఆ మూట కొట్టారు బాబోయ్. బాబాయ్ చిచి ఉండండి. ఇదిగో. 11, 49, 99, 100. వంద. తినండి తినండి నా సొమ్మెం ఏంటి తినే మీ కూడు కుక్కలు కూడా తినవసరం మీకు ఇబ్బంది లేదు తినండి. ఏమండి? ఏరుకోండి తినండి శెట్టి గారు శ్రీ మహాలక్ష్మిని కాళ్ళ కిందేసి తొక్కేస్తే చివరి ఆఖరి దశలో కోదండరామస్వామి గుడి ముందర కూర్చుని అట్లోయ్ పెసరట్లు అట్లోయ్ మినపట్లు అట్లోయ్ పెసరట్లు అట్లోయ్ మినపట్లు అని అట్లు అమ్ముకుంటారు తెలుసా మీరే పెసరట్లు అమ్ముకుంటాము అవును పెసరట్లు అమ్ముకుంటాము ఇండియాకి ప్రెసిడెంట్ నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు బాబాయ్ నమస్తే మా రోసి బాబాయ్ 2 రాష్ట్రాల గవర్నర్ చేసి మొన్న ఇంటికి వచ్చాడు సరే సరేలే నువ్వు తీసి ఇంతమంది ఉండగా మనం అడుక్కొని ఇస్తారా వద్దులే. డబ్బులు అక్షతలు పెట్టండి. చేతికి ఆ? తీసి చేతికి ఉండండి తీయొద్దు వేసేటప్పుడు చెప్పొద్దు ఏమని కింద ఇవ్వకండి తీసి చేతిలో పెట్టండి చెప్పొద్దు అబ్బా మేము వెయ్యి అంటే ఏమి వేసేస్తారా? వేసామో వేసాం ఇది తీసే పనే లేదు అమ్మా మమ్మీ రా 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 ఎందుకు అమ్మ ఎందుకు మీరు చేస్తారని చేద్దాం అనుకుంటున్నా తీయండి. అసలు ఈ ఎయ్యటం ఎందుకు ఈ తీయటం ఎందుకు అసలు ఆనందం ఆనందం వాడు ఎదురైనప్పుడే అనుకున్న చేతులు పెరుగుతాయి పండుగాడు వాడాడు తిరుగుతున్నాడు చెట్లు ఏమైంది బాగారండి మీకే బరస్ట్ చీ చీ చీ. ఎవరికి బరస్ట్ అయింది మాకు బరస్ట్ అయితే చాట ముక్క అయితే కవరప్ అవుద్ది మీకు బరస్ట్ అయితే చాట అప్పుకపోతే చాట గింజలు కూడా కొడతాం చాలా విశాలంగా ఉంటుందండి వైశాల్యం ఎక్కువ కూడా శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నాయన శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు అబ్బా మళ్ళీ వేసింది నాలుగు తీసి జేబులో వేసుకుంటున్నాడే అది ఆయన వంగి తీసిందే అయితే అవును ఊరికెవరు వంగుతారు ఊరికెవరు చేస్తారు ఎక్కడ వేసే ఇది మా ఇల్లు ఈడ మా ఏదైనా అది మా సొంతం సరే గాని మొన్న వచ్చినప్పుడు చెప్పావుగా కంచిపట్టు చీరలు తెస్తానన్నారేవి నాకు లంగాలేవి మా అమ్మకు దుప్పట్లేవి ఎక్కడా ఉన్నాయిగా అవి కాదండి ఏసీ లంగాలు తెస్తానన్నారు ఏసీ రంగాల చిత్ర ఓయ్. నీతో నేను ఏం చెప్పలా ఏం చెప్పారు? కొట్టుకు తాళం వేసామని అబ్బాయి, ఎప్పుడు చెప్పారు? మందుల కోసం తిరుగుతున్నామని చెప్పలేదా? మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని చిత్ర ఏమే నిజమా లేదక్క అన్ని అబద్ధాలు ఆడుతున్నారు భలే పోయానువే. చాలే ఊరుకోండి అది కాదండి మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని చెప్పిల్లా చెప్పలా ఆహా పొద్దునే కదా అమ్మ నేను అక్క గుడికి వెళ్ళాం బావగారండి మీ నాన్నగారు మా అమ్మగారు 1 గంట గుస్సా 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 అది కాదండి మయ్యకి కొద్దిగా హుషారు గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొద్దాం అనుకున్నాడు ప్రతిష్ట జరుగుతుంటే అవును మయ్య గుడి దగ్గరికి వెళ్ళి మీ అమ్మ గుడి అనుకున్నాడు ఏం చేస్తున్నా మా అమ్మ ఏం పూజ చేస్తున్నావు పూలు కోసం ఉంటుందా మాకేమి తెలుసు మయ్యను చూసి మీ అమ్మంట ఏంది ఈగలు తోలుకుంటుందా మా అమ్మ ఈ మయ్య చచ్చినోడు ఊరుకున్నాడా వీళ్ళిద్దరు కలిసి గుడి అనక గుసా గుసా గుస ఈ గుసగుసలో ఏం జరిగిందో మేమేం చేసిందో మయ్య అంట బిళ్ళ బీటుగా ఇరగ తీసుకొని పడ్డాడంట అయ్యో పూజారి గారు కబురు చేసి రంగేశ్వరంలో ఆయన కబురు చేసి సుబ్బారావు మెయి పని అయిపోయింది అయ్యో నలుగురిని తీసుకొని రా అన్నాడు సంతోషంగా తీసుకొని వచ్చా నవ్వుతున్నారేంటక మీరు నవ్వుతున్నారేంటి అది తీసుకొచ్చి కడప ఆసుపత్రిలో చేర్పించి బాగుంది రిమ్స్ లో చేర్పించు బాగా మీ నాన్నగారు రిమ్స్ కాకపోతే రిమ్స్ ఇంకా తేళ్ళ ఉదయం చేర్చేటప్పుడు పైలేరియా అన్నాడు మధ్యాహ్నం వచ్చేటప్పుడు మలేరియా అమ్మా అమ్మా ఇప్పుడు చెప్పారు అసలు మయ్యకంట రాముల వారి దయ వల్ల గనేరియా ఫీవర్ అది గనేరియానో కరోనా వచ్చి చచ్చిందో పండు డబ్బులు రావడానికి మేమంతా అద్దు పద్దు లేకుండా తిరగల
అద్దు పొద్దు లేకుండా తిరగల ఏమో ఏమో ఎవరికి తెలుసు. ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందా? బాగానే ఉందిగా. ఇప్పుడు పర్వాలేదండి. తమ దయ వల్ల తమ అమ్మగారి దయ వల్ల మా అయ్యకే ఆవేశం తగ్గి గురక ఎక్కువైంది. మొండి గురకెక్కువ చచ్చిపోతాడండి, చచ్చిపోతాడు. అదే పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి అయితే పోలేదా? సచ్చాడు సంతోషంగా లోపల పోయా. బతికాడు మళ్ళీ నీకు వచ్చా. ఏం చేయాలి అసలు? ఎన్ని రోజులు మీకు తిరుగుతున్నాను. అవును కదా. నా సొమ్ము ఎంత తిన్నారు? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎప్పుడు పెట్టా? ఎన్ని బొరుగులు ప్యాకెట్లు తెచ్చి అమ్మాయికి ఇచ్చాను. చాలా ఇచ్చారు. అది కాదండి. అయ్యా నా వల్ల సచ్చా. ఎన్ని స్వీట్లు ప్యాకెట్లు తెచ్చి అమ్మాయికి చాలా సేవలు బట్టి అతను ఏమండి యాపిల్ కాయలు కూడా తెచ్చి అమ్మాయికి. అబ్బా మీరు ఇచ్చేసింది అక్కడ. అది కాదండి అమ్మాయి జామకాయలు యాపిల్ కాయలు ఫలాలు తెచ్చేస్తే అమ్మాయి తిన్నదా? అది కాదండి. ఈ రోజు మాత్రం నన్ను ఊరకు పంపించవా? కదా. నన్ను ఏదో ఒకటి చేశాను. అక్క అది కాదు నేను చేసేది ఏంది, నువ్వు చేసేది. మీరు చేయమన్నారని అంటే నువ్వు చేద్దామనే. నువ్వు చేసేది కాదు లేపో. డబ్బులు ఇండి వెళ్ళిపోతా. అసలు ఏ వ్యాపారంలో లేదు కదే ఈ వ్యవహారం అసలు. ఉండండి, ఎందుకులే మిమ్మల్ని అనుకోవట్లేదు. వద్దులే చదువుకోండి ఇచ్చిన వాళ్ళు. అయ్యా అయ్యయ్యా తినిపో నీకు ఇబ్బంది లేదు. ఎవరు వచ్చి ఇంట్లో ఎవరు లేరని చెప్పు. చెప్పద్దా ఏమండి? కాదండి, ఎంత సొమ్ము ఖర్చు పెట్టాను ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. నన్ను మాత్రం ఊరకు పంపించబాకు. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఏమండి అడిగారుగా? అడిగావు. అవునండి, ఖచ్చితంగా చేసే పని. శరాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా, నశీలి కురులలో నిన్ను దోచుకోనా, మత్తైన నారాజా నా మనసే जा ले जा బంగారు గువ్వలు నీళ్ళు రంగేలి రవ్వటి నీకు కట్టించి నవ్వించి నీ చంకన పెట్టాలి. బంగారు గువ్వలు నీళ్ళు కట్టించి నవ్వించి బంగారు గువ్వలు నీళ్ళు. చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారా అంటది. ఏంది వయస్సు రాదు, వస్తే ఊరకపోదు. ఆచార్య గారి కొలువులే గడ్డపార పెట్టి ఎర్రగా కాల్చి గిలకల కాడి నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉండేమను. శెట్టి గారు, అక్కడ ఏదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదల్పరేమండి. ఇంకేం కదలేదు, ఇంజిన్ సలబడింది. అవునా? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులేండి. నిన్ను కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయగా, నన్ను దయచేయగా, నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి
ఆపేసి కరెంట్ తగిలినంత పని అయిందండి ఎవరు అయిందా? నిన్నే కోరితిగా నీదరి చేరితిగా నిన్నే కోరి నీదరి చేరి జాలి తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార జాలి తల జవరాలి పైన సుందరాకార సుకుమార మనసెత్తిన జవరాలిని మనసెత్తిన జవరాలిని నిన్నే కోరితిగా నీదరి చేరితిగా నిన్నే కోరి నీదరి యాండి ఏమైంది పారిపోతున్నారు? అది కాదండి లోపలైంది నా చప్పుడు ఎక్కడ? లోపలైంది నా చప్పుడు మా ఇంట్లోనేనా? ఆ. మీరు ఆగండి, నేను చూసొస్తా. ఏమండి ఏమండి లోపలైంది నా చప్పుడు లోపల లోపల మీ రంగరాయికి వచ్చింది. దాని ఇంట్లో ఉంచి సంగతి తెలవక నా నోటుకు వచ్చింటే వాగి నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాడ ఎడు బావాలి ఇంతకి ఇటు అటు చాలా ఊరుకోండి, అది మీ రంగరాయి కాదులేండి, మా చెల్లెలు చిత్ర. ఎవరు చిత్ర? మన చిత్రే. ఏం చేసి నేను అంతలా శబ్దం వచ్చింది? మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెప్పిందా, అదేమో చిన్నపిల్ల కదండి, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. గిన్నె పగల కొట్టుకుందా? అదే ఆడుకుంటే కింద పడేసి ఉంటే పగిలిపోయాడు. అవును. ఏమండి ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి. ఏమండి శెట్టి గారు, మీరు మా ఇంటికి వచ్చారు, మనము చుట్టాలం అయ్యాంగా, మీరు పిలవచ్చు కదండి. ఆహా చిత్ర కమాన్ ప్లీజ్. ఏందండి అదమ్మాయి ఏమైనా వర్క్ లో ఉందా? ఏమిటి అమ్మాయి వర్క్ లో ఉండేది? ఏంటి ఇది పిలుపా? ఏంది అలా కరిచారేంటి పిలవమంటే? అది కాదు నైస్ గా పిలవమన్నారుగా. నైస్ అంటేనే ఇదా? మయ్య పిలిచినట్టు పిలిచా. మీ అయ్యి ఇలా పిలుస్తాడా? ఇలా పిలిస్తే అమ్మాయి రాదు. అసలు అమ్మాయి రావాలంటే అంతకు మించి ఉండాలి. దాని కుడి భుజం మీద కడవా, దాని గుట్టపు రంకలు మెరియా, అది రమ్మంటే రాదు రచయ్యా, దాని పేరే సదంగయ్యా, దాని పేరే సదంగయ్యా, దాని గుట్టపు భుజం మీద కడవా, దాని గజంటు రంకలు మెరియా, అది రమ్మంటే రాదు రచయ్యా, దాని పేరే సదంగయ్యా, దాని పేరే సరంగయ్యా.
ఇదేం మనుషులు బరాయించే వ్యవహారం కాదే. ఏ అది కాదని అమ్మ కడుపు మాడ ఏదే ఇంత అవుతావు దోశావు. అది కాదండి, అమ్మ లోపల నుంచి తోస్తుందా వచ్చి మీ మీద పడ్డా. అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా, అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా. ఏమండి బావగారండి, ₹1 ఇవ్వరా? ₹1. ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏం లాభం వచ్చిందా? ఏం లాభం రావాలి? అమ్మకి ఎంట్రన్స్ లో ₹10 ఇచ్చా. అయితే నాకు 20 ఇవ్వండి. అమ్మకి 10, నీకు 20. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతానండి. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకా వాట చూసుకొని ఖాతా పెట్టుకోండి. బావగారండి, ఆడపిల్లని, పైగా చిన్న పిల్లని నాకెవరిస్తారు అబ్బో? అయ్యో, నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే. పట్టు పట్టు ఏ జేబులో పెట్టామబ్బా. ఏమండి, ఏం ఒక జేబులో పెట్టుకు రావచ్చు కదండి. తినండి ఇవ్వండి, తినండి, ఇవ్వండి, తినండి. నా సొమ్మె తింటారు, తినండి. చెరువు తెగింది, ఊరు మీద పడింది. మై సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంటే తినండి. ఇదిగో. ఇచ్చాడా? బావగారండి, ఒక్కసారి ఒక్కసారి అక్క పక్కన నిలబడరా. అక్క పక్కన నిలబడండి. ఎలా ఉన్నారు చెప్తాను. మీ ఇద్దరు అందం ఎలా ఉందో చెప్తా. కొంచెం కొంచెం రెస్ట్ తీసుకోవడం కుదరదా? రెస్ట్ తీసుకోవడం అస్సలు కుదరదు. ఏమి రెస్ట్? కొట్టు దగ్గర చేసి వచ్చింది. కొంచెం రెస్ట్ తీసుకోవడం కుదరదేమో. ప్రయాణం చేసి వచ్చారా? కూర్చోండి కూర్చోండి. కూర్చుంటే కాదులేండి, నిలబడండి. అక్క పక్కన అక్క పక్కన నిలబడండి. బావగారండి, మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి నేను మురిసిపోయా బావా. అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి మరి మీరు వంగ తొట్ల పెడతారు పిడతా అలా ఉన్నారు కదక్కా. నా అందం బాగలేదు. బాలేదు. ఒక అర్థం ఉంటే పట్టరా బేగాదిగా చూసుకుందాం. ఎవరు అర్థం? మీ అమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళదప్పి ఉంటది. పోనీ నా అద్దం తీసుకురమ్మంటారా? బొమ్మ పెంచి మనం కనపడ. నా గదిలో అద్దాలు ఉన్నాయి. అద్దాలతో పాటు నేను ఎలా ఉన్నాను తెలుసా? పట్టు సీరే కట్టుకున్నా, 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 నడుముకు పట్టాను చుట్టుకున్నా, 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 కూతురు వస్తావురో, నువ్వు జాడగా వస్తావురో, చెయ్యని చిటికిస్తానురో, అడుగుని అడుగులేస్తానురో, నేను చేతోడా ఇట్టే వస్తారా నీ ఎంత. గదిలో చిన్నపిల్లలు రాకూడదు. నేను వస్తా. అరే చెవితే ఏం చేస్తావే గదిలోకి వచ్చి? బావగారండి, అమ్మ ఏం చెప్పిందో తెలుసా? చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారా చూసి నేర్చుకోమ్మా అంది. అది చేసినప్పుడు చూసి అది ఏం చేస్తారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. దడుచుకుదా సార్ మన లోపల ఏమైనా గోళీ ఆట ఆడుకుంటారనుకున్నది. ఏ వ్యవహారం? ఏమండి కొంచెం ఆగండి. ఆగుతారా? రావే ఒక పని వైనమై దేవారం. ఏ వైనమయ్యేది? చిన్నపిల్లని ఆగం చేస్తారేంది మీరు? అది అమ్మాయి తొందర పడుతుంటే గదిలోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? అదేనండి అది చూద్దామని. అందం ఏది? అందం అండి. అందం అద్దం అందం చూద్దామని. ఏంటండి?
మీదకి వస్తున్నాడా? నేను లేనా? అడ్డం వేస్తా లక్ష్మణ్ రేఖ. చాలే, అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు. నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి, సరేనా? ఏమండి, మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా చిత్ర, ఒక మాట వాక్ చేయవే చూద్దాం. అంతే కదా బావా? ఏమండి, ఈ ముండా కూడా దెబ్బతిని కానీ చింతకాయలకి చెవులు మోయించండి. అది కాదని వాకు చేయమంటే వాంతులు చేసుకుంటది ఏంటండి? వాకు చేయమంటే నడవమనే. చూడండి, నడుస్తా. ఏంది ఇది నడక? అవును, పెసర చేలు నడుకునేది ముసలి గొర్రె నడిచి నడుతా నా ఆశ్రమం నడకట్ట అయితే. నా నడక పేరు పెడతాం, మీరు నడిచి చూపించండి చూద్దాం. మా సాగుకు వచ్చిందిగా. మరి వచ్చిందిగా, నడవండి. ఇంకా బాగా నడిచామండి. ఏంటి ఇది? ముందు నా లైటింగ్ కూడా సరిగ్గా లైటింగ్. ఇది నడక. ఈ నడక ఎలా ఉందో తెలుసా? తెల్లవారుజామున దొంగ కోళ్ళు పడతారే, అచ్చం అలా ఉంది బావా. నా నడక బాగలేదు. నువ్వు నడు, నా ఆశ్రమం ఉండ. నన్ను కొట్టకరో తిట్టకరో బావా సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావా సుబ్బులు బావో. మరేమో బన్నీ బావా, బన్నీ 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 నిన్ను చూస్తే కష్టపడి ఎంతో ఇష్టపడి ముచ్చటిగా 3 పాటలు పాడావు. నోటితోనే పాడావుగా. 30 రూపాయలు ఇస్తే నా దారి నేను పోతా. 30 రూపాయలు ఇస్తే పోతా. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏంది అసలు వ్యవహారం అసలు? ఏమండి, డబ్బులు ఇవ్వండి, వెళ్ళిపోతానంటుందిగా. ఎప్పుడు ఇచ్చా? ఇందాక ఇచ్చాను అనుకున్నానే. తప్పుడు నుంచి అడుగుతున్నావు, ఏ టైంలో పెట్టుకొచ్చావో ఏమో. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడి పేరు చేతి 100 అడుగుతాడు. ఎందుకు ఏంటి బుజ్జి చిన్ని చిట్టి అనలేరు? ఇంకా నయ్యం ఇచ్చు ఇసుకు అనొద్దు. కాదండి, ముద్దుల బావగారని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పిందండి. మర్యాద అండి. ఏమండి, ఆ పాడుముండ రంగనాయకి నన్ను ఎప్పుడు ఎట్ట పిలవలేదండి. అసలు మర్యాద గురించి దానికేం తెలుసండి? అసలు మర్యాద పుట్టింది మా ఇంట్లో. ఏమండి, నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే అనుకోండి, జీవితంలో మర్చిపోలేరు. నేను ఎలాంటిదన్న తెలుసా? అలాంటి లాంటి దాన్ని కాను రో అప్పల కొండ అస్తమాటు మార్చండు రో పార్టీ జెండా. అలాంటి లాంటి దాన్ని కాను రో అప్పల కొండ అస్తమాటు మార్చండు రో పార్టీ జెండా. 5 ఏళ్ళ దాకా పాలిస్తా ఆగకుండా, 5 ఏళ్ళ దాకా పాలిస్తా ఆగకుండా. అప్పలకొండ నా పిచ్చిముండ, అప్పలకొండ పిచ్చిముండ. బాగుందా? రా, మర్యాద చేస్తా, కూర్చుంది. మర్యాద అంటే ఇక్కడే పుట్టింది వారం. మెమ్మ పిలుస్తుంది. మెమ్మ నేనొక చెల్లియ చెంతగా నిలిచి శివాలున్న చెంగులాగి పోరాడడునంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి
మానము చెరుతువాయటల్చు బావురు మన్నది కుంగిపోతి మానసమందెదో కళుక్కుమన్నవి భామ విలాప కావ్యమై కూర్చోండి కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి. ఆహాహాహా, ఇదంతా నిజమైన మర్యాద అనుకుని ఏమి మురిసిపోతున్నాడో పాపం. అయినా ఈ మర్యాద ఇంకెంతసేపో ఎరుగడు. అయినా కొత్త సాని కడుకు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపురోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మేని సొమ్మునే లాగునైన సానికలను బడవేయుట, బాబునూరకి వాగుట, చప్పుడవు కరణి పైకము తట్టుట, భోగి పోలికం చాగివలి నటించుట, పిటావళి చేష్టలు క్రొత్త చోటున రాగము తీయమునుట, సరాగములాడుట. ఏమండి, కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా తెలిసింది. మననేగా కోటికి పడగెత్తా. అవునండి, కడపలో సెంటర్ బజార్ మందే. అవును, వన్ టౌన్ దగ్గర, వైవి స్ట్రీట్ లో సెంటర్ నుంచి సెంటర్ దాకా మందే. మాకం కాంప్లెక్స్ మొత్తం మీదే తెలుసు. కానీ బట్టల కొట్లు, బొరుగులు ప్యాకెట్లు మొత్తం బంగారు కొట్లు కూడా మీవే, రాజారెడ్డి వీధి మొత్తం మీదే. సరే, అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకునే చెరుపాడు? గాజురాళ్ళ ఎవడన్నా ఎదవ సాటుకు పిలవండి కలబడతా. రాస్కెల్ ఫోల్ నడిం గిరగదీస్తా ఎదవా. ఎదవా ఎదవేమిటండి? ఎదవా కూలాలు పెట్టి కొట్టిస్తాము ఎవడు వాడు ఎవడైనా కానీ. ఏ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు? అది కాదండి, అవి తిన్నగా కనపడక నేనన్నాను. మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ ఏమండి. ఒరిజినల్ గోల్డ్, వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. ఏ మాకంటే అమాయకులు ఇంకెవరు దొరకలేదు మీకు. కంపంటే స్మెల్, సొంపు, కంపు ఏమిటండి? కంపంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా. అవన్నీ కాదు కానీ ఈ ఎమరాల్డ్ పచ్చుంది చూసారు? అబ్బా, ఈ పచ్చ అంటే నాకు పిచ్చండి. పచ్చంటే నాకు ఇష్టమేనండి. చూసారా మన అభిప్రాయాలు ఎలా కలిసిపోతున్నాయో? ఏమండి ఒకసారి, ఏమండి ఒకసారి ఆ పచ్చరాయి ఉంగరం ఇవ్వకూడదు? ఒకసారి ఉంగరం అడిగారా? అడిగానండి. ఇయ్యాల్సిందేనంటారా? అబ్బా మళ్ళీ ఇస్తారుగా. అబ్బా ఏమండి, ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాము. మరేమండి, ఎంత మంచి ఒప్పందం ఉంది మీ దగ్గర, అలాగే చేద్దామండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నా. అలాగే నాకెందుకండి, అయ్యో పరాయి సొమ్ము పాము వంటిది నేను అసలు పెట్టుకోను. అదేదో బాగుంది కదా అని. ఇది నమ్మకం అండి. అది బాగుంది కదా, ఇలా పెట్టుకుని అలా ఇచ్చేస్తాను. నాకు వద్దు, అస్సలు వద్దు.
అడ్డంగా ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందండి? ఏమండి ఓయ్ ఈ ఒక్క ఉంగరం నా వేలుకి అసలు అందంగానే లేదండి. ఒకటి బాగలేదు, ఒక్కడు బాగలేకనే కదండి నా తిప్పలన్నీ. ఒకటేంది రెండేంది మూడేంది మొత్తం మీ దగ్గరే ఉంచుకొని చూసుకోండి. ఉంచుకుంటే ఎలా తెలుస్తుంది? చేతికి పెట్టుకుంటే అందం తెలుస్తుంది. మళ్ళీ ఇస్తారుగా వెంటనే. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఇది మాత్రం చెప్పిస్తా ఉండండి, మర్చిపోవద్దు దీన్ని. ఊరూరి రాజా వీరాధి వీరా, ఊరూరి రాజా వీరాధి వీరా, నేను వండుకోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అంటూ అందాక నేను ఊరూరి రాజా వీరాధి వీరా, ఎందాక నువ్వు వెళ్ళాలి అంటూ అందాక నేను మొత్తం పెట్టా, రెండో వాళ్ళు తెలియకుండా పెట్టా, ఉంగరాలు మొత్తం పెట్టా. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తుంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఏందది? అదే నేను ఉంగరాలు. అసలు నువ్వెవరు? ఏం ఇంత తేడా జరిగింది? ఓ అమ్మో, నిజం మనలేనన్నది మన కాదే. ఏమండి సొమ్మండి, ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాడు ఉంగరాలు. ఉంగరాలు అమ్మా, లోపలికి ఎవరో బూచోడు వచ్చాడే దొంగోడు ఉంగరాలు అడుగుతున్నారా? బాబాయ్ రావే, నాకు భయం వేస్తుంది. బూచోడు మనకు మూడినట్టుంది. వామ్మో, ఏమండి నేనండి, నేను. నాకు తెలియదు మీరెవరో. అది కాదండి, పెద్దిశెట్టి సన్ను సుబ్బిశెట్టి. యాండి పెద్దిశెట్టి గారు అబ్బాయి సుబ్బిశెట్టి గారా మీరు? ఇప్పుడు లైన్లో పడింది. అలా చెప్పరేమండి, మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. ఏమిటో తెలుసా? అమ్మ మణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముక లేని మనిషి, దానకర్ణుడైన శెట్టి గారు వస్తున్నారు. మయ్య కూడా దేవాలయం సందా ఇస్తానన్నాడు. ఆయన ఏమో ఇచ్చాడు, 5 లక్షలు ఇచ్చాడు. మయ్యేమో ఇద్దాం అనుకున్నాడు, ఇంకా ఇలా కరోనా వచ్చిపోయాడా? ఇంకా ఇలా ఇద్దాం అనుకున్నాడు. అవునా? మరి ఆయన చెప్పిందంటే ఆయన మన ఇంటికి వస్తున్నాడు ఈ రోజు. ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో అమ్మా. ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. బుక్ చేశారు, మనం అయిపోయింది. దెబ్బతింది ఎవరు ఇంకా ఏమండి? నా జన్మలో ఎవరు నవ్వించిన నవ్వనండి. నాకు తెలుసులే. అలా ఉంటే ఎలా
వ్యవహారం. ఏమండి ఏమండి ఓయ్ నాకు తెలుసండి. అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు. అబ్బెబ్బెబ్బెబ్బే నాకొద్దు ఈ ఉంగరాలు. నవ్వుతానే ఉండండి. అది కాదండి, నవ్వేటప్పుడు నా పేస్ అట్నే ఉంటుందండి. వద్దు. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు అస్సలు. తీసారండి పేపర్లో పడిపోవాలి. కూని మటరు పేపర్. ఆగండి, అంత పెద్ద ఒట్టు పెట్టారా? అందుకనే ఉంచుకుంటున్నాను, లేకపోతే ఇచ్చేద్దును. ఇది కూడా ఇబ్బందేనా? ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో డెక్కెట్టి సచ్చేంత పని అయింది. అజ్జో, పోనీ గంధం రాసుకుంటారండి? గంధమా? అదైతే మందంగా పోయిన అందంగా ఉంటది. మీ సరదా తీరిద్ది, నా దొరదా తీరిద్ది. పోయండి. కళ్ళలో అరుపులేవని కుప్పలో ఇత్తులు లేవనట్టు ఈ శెట్టి గారు ఏమన్నా పిండాడా పైకి ఎగ చెప్పాడు. ఆయన పిండేది మొత్తం పిండా నేనే. ఏమ్మా ఇదిగో పట్టుకో. ఆగు.
పట్టు ఆగు చాలా ఉన్నాయి. ఇవి అమ్మ మన గుణాలు. మరి ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, పైకి అల్లుడు కిందకి అల్లుడు, ఎందుకు ఈ అల్లుడు? ఏది ఎడ తిరగండి. నీకు వయసు పెరిగింది కానీ అది పెరగల. ఏందా మొక్క నిండా బుద్ధి పెరగల. అమ్మాయే అమ్మాయి అమ్మాయి లవ్ లో అనేకం చేసుకున్నాం. ఏమేం చేసుకున్నారు? అమ్మాయే చెప్పండి బాబు. అమ్మాయి దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది? గంధం తీసి సొనలో కలిపి బెస్ట్ పూసింది. అమ్మాయి చిత్ర పెరట్లో ఉండవలసిన చున్న పిడత అక్క పడగదిలో ఎందుకు పెట్టావు? బావగారు తెలియక అందులో మూతి పెట్టాడట. ఎందులో మూతి పెట్టింది? పిడతలో. ఏ పిడతలో? చున్న పిడతలో. పెద్ద మనిషి ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము ఖర్చు పెట్టుకుంది మీ పిడతల్లో మూతులు పెట్టానిక? కాశ్మీరీ సొనో గంధంలో కలిపి పూసింది. సునో రాసి స్లో చేసింది అనమాట. సునోకి వచ్చిన తిప్పలా నాయన ఇవి. ముఖం బాగుంది, మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది. తప్ప ఏం బాబు? అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా? చెప్పింది నాయన. అమ్మ శెట్టి గారు సందకాడ సవాలని చెప్పింది. జరిగిన వారని చెప్పింది. రేపు జాకులా దివాలని చెప్పింది. ఇక జరిగిన నువ్వు కాలం చేయి, నువ్వు కాలం చేయని అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్ర బావగారు పిలుస్తున్నారు, రావే. పోయిలే అమ్మ కడుపుల మాడ. ఏందమ్మా? ఎవరమ్మా ఈ బూచోడు? తప్ప అమ్మాయి కదా, చిన్నమ్మాయి. చిన్నమ్మాయి. చిన్నమ్మాయి బాబు. చిన్న అమ్మాయి పల్లె పడింది. అవును ఆయన పల్లె పడి చాలా శెట్టి బావగారే. మన బావగారా? అవును. మన బావగారు అయితే నాకేం భయం, ఎన్నిసార్లు చూడలేదు బావని. మన ఇంటికి ఎన్నిసార్లు రాలేదు బావా? అదే కదా, పెద్ద పెద్ద పొట్లాలు తెచ్చేవాడు నాకు. స్వీట్లు తెచ్చిచ్చిల్లా, బజ్జీలు కూడా తెచ్చిచ్చిల్లా. మక్క భలే పూసింది. ఏమి 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 అన్నం ఉంది ఏ వారం. ఒకడు పోయటం ఒకడు తోడవటం. అమ్మా నేను ఉంచుకుంటానే. ఇండేళ్ళు వచ్చి నాకు బయట వెళ్ళని తెలియలేదు నీకు. అయినా మనం కొని వేసుకోకూడదమ్మా. ఎవరైనా బావరసిన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా. ఆహా. ఇది బావదే కదా, వేసుకోమ్మా. అలాగే సరిపోవట్లేదు ఇది. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా బయట వేసుకోవడం చేత కదా. నేర్పించావా ఏంటి? ఇలా ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ను ఒకటి పెట్టమ్మా. అక్కడ ఒక పిన్ని పెట్టి కింద ఆరంగుళాల మేకు దిగ్గొట్టుకోకుండా ఉంటుంది. చిన్నపిల్ల బట్టి ఏమిటా మాటలు? అది ఏం ట్రైనింగ్ అసలు ఏం అసలు ఏ వారం అసలు? చిన్నపిల్లలు పట్టుకొని ఏమిటా మాటలు? అమ్మా నాకు ఇలా రావే. అమ్మా అమ్మా టోపీ కావాలి. ఇచ్చేసేయండి, ఇచ్చేసేయండి. వద్దులే. అదే వస్తువులు లాక్కుంటారేంది? అది పెట్టుకున్న వస్తువులు లాక్కుంటారేంది? మర్యాద లేకుండా వస్తువులు లాక్కుంటారేంది? అమ్మా అమ్మా. నాకు బాగా చలి పుడుతుంది. అవునమ్మా. చలి వేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నవ్వేస్తుంది. రా రా కప్పుకుందాము, రా రా కప్పుకుందాము. నాకు నువ్వు, అమ్మా ఏమిటి? కోటు కావాలి. ఇచ్చేసేయండి, వద్దులే ఇచ్చేసేయండి. వదిలే. అరే వాషింగ్ చేసి 1 year అయింది. అయితే వద్దులే నాయన. వాళ్ళు వేసి ముండ కోటు మిగిలిందిగా. అమ్మా అమ్మా శెట్టి బావ గారు తెగ బాధపడుతున్నాడే. అవునమ్మా, కుర్రోళ్ళు కూడా తెగ బాధపడుతున్నారమ్మా. అవునే. చిత్రేంది పాటలు పాటలేదని. అమ్మా మంచి పాట ఒకటి పాడవే. అలాగేనమ్మా. నడకలో కొదమ సింగపు అడుగులున్న మనగాడ, మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడ. బావా రావా రా. ఓసని అమ్మ కడుపు మాడ. ఊరు రోత పట్టేదే కదా ముండలారా వారం. మీరే కదా బాబు పోదాం పానాలకి పెద్ద ముండలు ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా. రా రా కౌగిలి చేరా, రా రా రా.
వాళ్ళే పని చేసి పట్టు పట్టింది అమ్మ, పట్టు పట్టి. అవునా? అమ్మాయికి గాస్త్రం ఏదో కొంచెం అట్ట తేడా ఉన్నట్టుంది. గాస్త్రం ఏదో తేడా ఉన్నట్టుంది. సాయంత్రం వల్ల 5ంటికి మన కొట్టు దగ్గర పంపించు. దేని బాబు? బద్దివేలు సెంచరెడ్డి అని ఉంటాడు, డ్రామా కాంట్రాక్టర్ ఆయన చేత ఒక అల్లం బెల్లం కలిపి నూరు ఒక కొండ అయిపిస్తా. దేని బాబు? అమ్మాయి గాస్త్రం అట్ట తెక్కి కింద పడింది అంతే. మీ గాత్రం కూడా అలాగనే ఉంది. మీ గాత్రం కూడా అలాగనే ఉంది. మన అట్లేదే, మన బరువు ఎక్కువ. మీది బరువు ఎక్కువ. అయినా చూపించండి, చూపించండి బరువు అంతే. ముండలారా ఆడ మీరు పట్టుకోలేరు. చూపించండి. పట్టు. ఆగండి బాబు, ఆగండి ఆగండి ఆగండి. శృతి పెట్టండి. ఇప్పుడు ఆపండి. యూనిట్లు కూడా పోవాలి ముండలారా. ఏమనుకున్నారు? అమ్మ ఇలా రావే. కదిలిచ్చి రెచ్చగొట్ట పక్కన ముండలారా. అమ్మా ఏం కావాలి? మరేమో మరి నాకు సిగ్గేస్తుంది. సిగ్గుపడబాకమ్మా, నువ్వు ఏం అడిగినా ఇచ్చేస్తాడు. చెప్పేదా? మరేమో అంచు బాగుంది, పంచు కావాలా? ఇచ్చేసేయండి. అరే కట్టుకున్న అడుగుతారేంది? మీరు కట్టుకున్నారు కనుకనే మా అమ్మాయి అడిగింది, ఇచ్చేసేయండి. పంచా? అవును. ఒక తుండు కూడా గోస పెట్టుకొని ఇచ్చిపోతాను. ఈ అమ్మ కడుపులు మాడాని. అయినా పంచాయం చేసుకుంటావే? లంగాకి ఎన్ని మీటర్లు కావాలి? ఆ మూలన కత్తి పెడతాయి రావే. ఆ ముందు 3 వరకు కోసేస్తా. దెబ్బతింటారని అవసరం. దేనికి? నష్టపోతారని అవసరం. దేనికి? మాకు ఇద్దామనే ఉంది. ఇవ్వండి. లోపల డైర్ లేదు. నీ అమ్మ కడుపులు మాడ. మా ఇంట్లో 10 కుక్కలు తిరుగుతున్నాయి బాబు. అసలు మయ్య ఈ బజారు కుదురా ఎదవా అంటే ఈ ఎదవిన్నాడా? అసలు ఈ ఎదవ జ్ఞానం ఉండద్దు. అసలు ఎదవకి అది ఉండద్దు. అమ్మా బాబు గారు అది నాకు బ్రహ్మాండంగా జరిపోయింది. అవును బావగారండి, మీ ఆది మా అమ్మ కరెక్ట్ గా సరిపోయింది. ఒక నాదేందమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఆదేని మీ అమ్మ కరెక్ట్ గా జరిపోద్ది. రేపు వద్దు గాని తూర్పు తెల్లవారే పోరాయి వేళకు. సొమ్మంతా తీసుకొని పోరా అంటదేంది? బాబు గారు మీ నాన్నగారు వచ్చారు. ఏది మైకడ కాదా? అవునండి. ఎడుబావులు ఎంతకి? వచ్చాడు మీ నాన్న. వామ్మో ముంచారు కొంపెళ్ళే అమ్మ కడుపు మాడ. కొసలు వ్యాపారం ఎక్కిరాట్లా అప్పీకి బదిన గురించి చూస్తున్నారు. అడిగితే తన పోతున్నారు. అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టా. అబ్బా వర్షాలు కూడా తక్కువగా ఉన్నాయి. అది పారండి, ఇది పడేయండి. ఓన్ డబ్బులు పెట్టుకోను. వ్యాపారం ఏం చేశారు? సంగీతం మీద పడ్డారు. వ్యాపారం ఎక్కి రావట్లేదండి. అందుకని సంగీతం ప్రాక్టీస్ పెట్టా. ఏమేమి సంగీతాలు? సత్యహరిశ్చంద్ర ప్రాక్టీస్ పెట్టా. ఆ కిరాయి కూడా బాగా ఇస్తానని అందుకని ఇక్కడి నుంచి కడప నుంచి మొదలు పెట్టా. ఫోన్లే మంచిదే. ఒక పద్యం వింటారు వింటామండి. అయ్యలారా, ఈమె గుణగణములు చెప్పుచున్నాను సావధానముగా. ఆఖరి గుణములదొల్చి కల్కుల మేల్చి పునగోలు పునగోజ
కట్టులయందు శ్యామంతియగు నాదు ఇల్లాలిని నాదు ఇల్లాలిని దయమాలి దాసిగా పాడండి. అమ్ముకోదలచినాడ వాడవాడల చేరి రొక్కం ఇచ్చి చెల్వను వారణాసి పౌరవరుల మీరు నన్ను తీసుకొచ్చింది అమ్ముకోవడానికా? నన్ను తీసుకొచ్చింది నేను కాదు, గుడివాడ నుంచి తీసుకొచ్చి అమ్ముకుంటారా? అది కాదు, వ్యాపారం దెబ్బతింటే సంగీతం గుల్లగుల్లగా మొదలుపెట్టి ఒకసారి ఏనండి. ఏమండి అమ్మాయి కూడా ఫ్లూటు 2 పని చేస్తాయి, 3 పని చేయట్లా. బెజ్జాలు 2 పని చేస్తాయి. ఏమండి అమ్మాయి కూడా బల అందంగా మీ జమ్మడి పను 10 రూపాయలు ఎవరు కానీ గాజులు ఇచ్చుకొని సరసాలు ఆడతాడు. సరసాలు చిత్ర నీకు నేను ఎప్పుడు పెట్టలా? అదే ఫాలో డబ్బులు చేతులు ఎప్పుడు ఇచ్చారు? అమ్మకి 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 100 ఇవ్వండి. మంచిదే. అమ్మకి 10 దీనికి ఇవ్వాలి, నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము గాజులు వేయించుకుంటామండి. ఎన్నిసార్లు వేయించుకుంటారు, ఎన్నిసార్లు పగల కొట్టుకుంటారు. చిత్ర గాజులొద్దు కడియాలొద్దు కానీ తెల్లని ఉల్లిపొర లాంటి గ్లాస్ కోలంగా కొని పెడతాము. ఎండాకాలం వేలికండి ఇష్టం లేకుండా ఎరి మొక్కం. రూపాయల వర్షం కురిపిస్తారే, తుఫాన్ కానివ్వండి, తుప్పర జల్లు వాన వానొద్దులేండి, వానొద్దు. చినుకురారాని మధులుగా సాగి కదలిగా పొందున ప్రేమ, కదలిగా పొందున ప్రేమ, ప్రేమ నదిగు కదలి నేను మరచిపోబోకు. చినుకురారాని నదులుగా సాగి కదలిగా పొంగుని ప్రేమ, నా ప్రేమ నీవే, నా ప్రేమ లా 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 సెంటర్ చూసి పొడుస్తామున్నా. అది కాదండి, ఇంతసేపు పని చేస్తే ఒకసారి కాలట పైకి లేపిందా? అది కాదండి,
కాలు అట్ట పైకి లేదు కాలు పైకి లేపేందుకు అదేనండి అదే ఆడేటప్పుడు పైకి లేపుతున్నా ఇందాక పాము డాన్స్ ఆడినప్పుడు లేపింది నువ్వు చూడలా అదే అమ్మని పిల్లనా లేపుద్ది అమ్మా వదిలి మేము 2 కాళ్ళు లేపుతుంది నువ్వు అలా ఇదే కాదా రూపాయల వర్షం కురిపించండి ఉండండి అవతల వ్యాపారం దెబ్బతింటా అవును బాగా రాయండి. అవును వేసేది నేను మీరే మరి నువ్వు డైరెక్షన్ ఇస్తావేంది ఎవరు వద్దులే వద్దులే మీరే ఇదిగో. ఏ క్రూపీస్ అబ్బా. అంగళ ఆహా. ఉద్దన పాల సతుకు ఇక బతుకుపోండి చాలే ఇంతేనా? ఈ మాత్రం ఇంతేనా దానికేనా ఇంతేనా? ఎక్కడా ఆ? ఎక్కడా ఏ జేబులో ఒక జేబులో పెట్టుకో ఏమండి ఒక జేబులో పెట్టుకుని బస్సు ఎక్కుతుంటే ఏమైంది ఈ మూట అనుకొని ఆ మూట కొట్టాడు బాబోయ్. బాబాయ్ చిచి ఉండండి. ఇదిగో. 11 49 99 వంద. తినండి తినండి నా సొమ్ము ఎంత ఏంటి తినేసి మీ కూడు కుక్కలు కూడా తినవసరం మీకు ఇబ్బంది లేదు తినండి. ఏమండి? ఏరుకోండి తినండి శెట్టి గారు శ్రీ మహాలక్ష్మిని కాళ్ళ కిందేసి తొక్కేస్తే చివరి ఆఖరి దశలో అట్లోయ్ పెసరట్లు అట్లోయ్ మినపట్లు అట్లోయ్ పెసరట్లు అట్లోయ్ మినపట్లు తిందామంటే తిండి లేదు ఉందామంటే ఉండు లేదు పోదామంటే ఊరు లేదు చేద్దామంటే గొలుగు లేదు అని అట్లు అమ్ముకుంటారు తెలుసా మీరే పెసరట్లు అమ్ముకుంటాము అవును పెసరట్లు అమ్ముకుంటాము ఇండియాకు ప్రెసిడెంట్ నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు బాబాయ్ నమస్తే మా రోసి బాబాయ్ 2 రాష్ట్రాల గవర్నర్ చేసి మొన్న ఇంటికి వచ్చాడు సరే సరేలే నువ్వు తీసి ఇంతమంది ఉండగా మనం అడుక్కొని ఇస్తారా వద్దులే. డబ్బులు అక్షతలు పెట్టండి. చేతికి ఆ? తీసి చేతికి ఉండండి తీయొద్దు వేసేటప్పుడు చెప్పొద్దు ఏమని కింద ఇవ్వకండి తీసి చేతిలో పెట్టండి చెప్పొద్దు అబ్బా మేము వెయ్యి అంటే ఏమి వేసేస్తారా? వేసామో వేసాం ఇది తీసే పనే లేదు అమ్మా మమ్మీ రా 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 ఎందుకు అమ్మ ఎందుకు మీరు చేస్తారని చేద్దాం అనుకుంటున్నా తీయండి. అసలు ఈ ఎయ్యటం ఎందుకు ఈ తీయటం ఎందుకు అసలు ఆనందం ఆనందం వాడు ఎదురైనప్పుడే అనుకున్న చేతులు పెరుగుతాయి పండుగాడు వాడాడు తిరుగుతున్నాడు చక్కలు ఏమైంది బాగారండి మీకే బరస్ట్ చీ చీ చీ. ఎవరికి బరస్ట్ అయింది మాకు బరస్ట్ అయితే చాట ముక్క అయితే కవరప్ అవుద్ది మీకు బరస్ట్ అయితే చాట అప్పుకోపోతే చాట గింజలు కూడా కొట్టావు చాలా విశాలంగా ఉంటుందండి వైశాల్యం ఎక్కువ కాదు శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నాయన శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు అబ్బా మళ్ళీ ఏసింది నాలుగు తీసి జేబులో వేసుకుంటున్నాడే అది ఆయన వంగి తీసిందే అయితే అవును ఊరికెవరు వంగుతారు ఊరికెవరు చేస్తారు ఎక్కడ వేసే ఇది మా ఇల్లు ఈడ మా ఏదైనా అది మా సొంతం సరే గాని మొన్న వచ్చినప్పుడు చెప్పావుగా కంచిపట్టు చీరలు తెస్తానన్నారేవి నాకు లంగాలేవి మా అమ్మకు దుప్పట్లేవి ఎక్కడా ఉన్నాయిగా అవి కాదండి ఏసీ లంగాలు తెస్తానన్నారు ఏసీ రంగాల చిత్ర ఓయ్. నీతో నేను ఏం చెప్పలా ఏం చెప్పారు? కొట్టుకు తాళం వేసామని అబ్బాయి, ఎప్పుడు చెప్పారు? మందుల కోసం తిరుగుతున్నామని చెప్పలేదా? మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని చిత్ర ఏమే నిజమా లేదక్క అన్ని అబద్ధాలు ఆడుతున్నారు భలే పోయానువే. చాలే ఊరుకోండి అది కాదండి మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని చెప్పిల్లా చెప్పలా ఆహా పొద్దునే కదా అమ్మ నేను అక్క గుడికి వెళ్ళాం బావగారండి మీ నాన్నగారు మా అమ్మగారు 1 గంట గుస్సా 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 అది కాదండి మయ్యకి కొద్దిగా హుషారు ఉంటే గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొద్దాం అనుకున్నాడు ప్రతిష్ట జరుగుతుంటే అవును మయ్య గుడి దగ్గరికి వెళ్ళి మీ అమ్మ గుడి అనుకున్నాను ఏం చేస్తున్నా మా ఏం పూజ చేస్తున్నా పూలు కోసం ఉండదా మాకేమి తెలుసు మయ్య చూసి మయ్యను చూసి మీ అమ్మ అంట ఏంది ఈగలు తోలుకుంటుందా మా అమ్మ ఈ మయ్య చచ్చినోడు ఊరుకున్నాడా వీళ్ళిద్దరు కలిసి గుడి అనగా గుస 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 ఈ గుసగుసలో ఏం జరిగిందో మెమ్మ ఏం చేసిందో మయ్య అంట బిళ్ళ బీటుగా ఇరగ తీసుకొని పడ్డాడంట అయ్యో పూజారి గారు కబురు చేసి రంగేశ్వరంలో ఆయన కబురు చేసి సుబ్బారా మెయ్యి పని అయిపోయింది అయ్యో నలుగురిని తీసుకొని రా అన్నాడు సంతోషంగా తీసుకొని వచ్చా నవ్వుతున్నారేంటక మీరు నవ్వుతున్నారేంటి అది తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించి బాగుంది రిమ్స్ లో చేర్పించు బాగా మీ నాన్నగారు రిమ్స్ కాకపోతే రిమ్స్ ఇంకా దేళ్ళ ఉదయం చేర్చేటప్పుడు పైలేరియా అన్నాడు మధ్యాహ్నం వచ్చేటప్పుడు మలేరియా అమ్మా అమ్మా ఇప్పుడు చెప్పారు అసలు మయ్యకంట రాముల వారి దయ వల్ల గనేరియా ఫీవర్ అది గనేరియానో కరోనా వచ్చి చచ్చిందో పన్ను డబ్బులు రావడానికి మేమంతా అద్దు పద్దు లేకుండా తిరగల అద్దు పద్దు లేకుండా తిరగల ఏమో
ఏమో ఎవరికి తెలుసు. ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందిగా. ఇప్పుడు పర్వాలేదండి. తమ దయ వల్ల, తమ అమ్మగారి దయ వల్ల మా అయ్యకే ఆవేశం తగ్గి గురకెక్కువైంది. గురకెక్కువ చచ్చిపోతారండి. చచ్చిపోతాడు. అదే పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పోలేదా? సచ్చాడు సంతోషంగా లోపల పోయా. బతికాడు మళ్ళీ నీకు వచ్చా. ఏం చేయాల్సరా? ఎన్ని రోజులు మీకు తిరుగుతున్నాను. అవును కదా. నా సొమ్ము ఎంత తిన్నారు? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎప్పుడు పెట్టా? ఎన్ని బొరుగులు ప్యాకెట్లు తెచ్చి అమ్మాయికి ఇచ్చాను? చాలా ఇచ్చారు. అది కాదండి. అయ్యా నవల్లాగా సచ్చా. ఎన్ని స్వీట్లు ప్యాకెట్లు తెచ్చి అమ్మాయికి చాలా సేవలు బట్టి అతను యాపిల్ కాయలు కూడా తెచ్చి అమ్మాయికి. అబ్బా మీరు ఇచ్చేసింది అక్కడ. అది కాదండి అమ్మాయి జామకాయలు, యాపిల్ కాయలు, ఫలాలు తెచ్చేసి అమ్మాయి తిన్నదా? అది కాదండి. ఈ రోజు మాత్రం నన్ను ఊరకు పంపించవాడు. కదా. నన్ను ఏదో ఒకటి చేశాడు. అక్క అది కాదు, నేను చేసేది ఏంది, నువ్వు చేసేది. మీరు చేయమన్నారని అంటే నువ్వు చేద్దామనే. నువ్వు చేసేది కదా లేపో. డబ్బులు ఇండి వెళ్ళిపోతా. అసలు ఏ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం. అసలు ఉండండి, ఎందుకులే మిమ్మల్ని అనుకోవట్లేదు. వద్దులే చదువుకోండి ఇచ్చిన వాళ్ళు. అయ్యా అయ్యయ్యో తినుపో, నీకు ఇబ్బంది లేదు. ఎవరు వచ్చి ఇంట్లో లేరని చెప్పు. చెప్పద్దా ఏమండి? కాదండి, ఎంత సొమ్ము ఖర్చు పెట్టాను ఆలోచించిన ధర్మం. నన్ను మాత్రం ఊరకు పంపించబాకు. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఏమండి అడిగారుగా? అడిగావు. అవునండి, ఖచ్చితంగా చేసే శరాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా, నశీలి కురులలో నిన్ను దోచుకోనా, మత్తైన నారాజా నా మనసే బంగారు గుబ్బలు నీళ్ళు రంగేలి రబ్బకు నీకు కట్టించి నవ్వించి నీ చంకన పెట్టాను. బంగారు గుబ్బలు నీళ్ళు కట్టించి నవ్వించి బంగారు గుబ్బలు నీళ్ళు. చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారా అంటేంది. వయస్సు రాదు, వస్తే ఊరకపోదు. ఆచార్య గారి కొలువులే గడ్డపార పెట్టి ఎర్రగా కాల్చి గిలకల కాడి నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతలు పెట్టి చంపుతాం ఉండేమనుకుందామేమో. చెవులో ఎండ్రిని పోసి చంపుతాం మన ఎవరం తెలియదేమో. చింతలు నేనే 2 సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరం సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నేను చూస్తామంట. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. తల్లైంది పిల్లైంది కనపడలేదంట నీ నాలి నక్కల పీక. ఆగాగు మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మ కరకు కాఫీ పట్టరా, షుగర్ తక్కువ స్థాంగ్ ఎక్కువ, ఆవిరి పోకుండా అది పట్టకరా. అమ్మా చిత్ర శెట్టి గారి పైచం ఎక్కువ, పైన పడుతున్నాడు. సోడా ఒకటి పట్టరా, గ్యాస్ తక్కువ, ఇటు గోలి ఎక్కువ. నీ దుంప దగ్గర నీకు ఎప్పుడు గోలి ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేను ఎవరిని తిట్టాను? ఇప్పుడేగా నీ దుంప దెగ అన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టాలే. బాకీ వాళ్ళని మా ఇంట్లో ఉండి తిడతారా? బాకీ వాళ్ళని తిట్టాను బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా? సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? ఏమైందిగా? సుమారు 2 ఏళ్ళైంది. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా ఇంకే నీ మాట తీరలా. అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరన్నా ఇచ్చింది నా పద్దులో రాసుకున్నారా? అదేం కాదు, లతప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏం వచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, తొండెక్కడా?
కుస్తీ పుచ్చినా కులాసాగా దస్తా కానీ నిన్ను ముట్టుకొని బొచ్చుండి అవుతానా ఛీ, అది కాదులే బాబు. చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నాను. అనుకోలేవు ఏం చేద్దాం, వయసు అంటాడు ఒక్కదాన్ని అనుకోలేవు. మన కొట్లో ముగ్గురు గుమ్మస్తాలు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు అరవుట్గా 7వ రోజు గురకావాడిని పంపిస్తాలే. గురకావాళ్ళలో గుమ్మస్థానంలో పంపిస్తావా నాయన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎత్తేసిందేముండా. ఎత్తేసానా సుబ్బారావు? అప్పుడే దించానా సుబ్బులు గిబ్బలు అన్నావంటే ముక్కు మీద కుదుతా. మళ్ళా కుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. అతమని దండం పెడతాడు తిట్టబా. కొట్లో గుమ్మస్తాలు చూస్తే ఏమనుకుంటారు, శ్రీహరి ఏంది, సుబ్బిశెట్టి ఏంది, కథ ఏంది, ఖమామేసి ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని బిరుదు ఇచ్చారు. నువ్వు నన్ను సుబ్బుశ్రీని పిలు, నిన్ను నేను హరిశ్రీ అంట. మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ కూడా తీసుకోపోయామని పాడమనేసి కట్టుకుంది. కానీ నేను తీసుకునేదాన్ని, నా దగ్గర డబ్బు లేకపోయింది, అప్పిమన్నారు ఆగిపోయింది. అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. పిలువు క్లాస్ గా ఉండాలా. దదరినా దరినా మొత్తం దరిదరినేనా లోనకేదలు వచ్చి వచ్చేది ఉందా లేదా? లోపలికి తీత రావద్దు, మోసం చేద్దాం అనుకుంటాను. దొంగ ముండా కొడుకు ఎన్ని రోజులు దుప్పట్లు తెస్తానని మాయమాటలు చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. వీడి సంగతి వాళ్ళు తెలుస్తారు. రెసిపీగా మళ్ళీ ఎందుకంటది రెసిపీగా ఆ పేరు గల ఇక్కడ ఎవరు లేరు తప్ప. నిన్నేరా? ఏంది ఇందాక నుంచి ఒరే అన్న నిన్నెవడు నీ బాబు నాన్న ఏమని ఒరే ఏమని ఒరే దుప్పట్లేవిరా అని అంటావేంట. అల్పసిరి ముండాని ఏటికి బోటడమా, నీ నోటికి ఈ పేటడమని అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత లంగాడం అనిపించారా, కోటేశ్వర చేత కోకలు మడిపించావు. నువ్వంటే నాకు ఒక లెక్కడ్రా, ఒకసారి ఏమిటి 100 సార్లు అంట. ఏమని ఏమని ఒరే దుప్పట్లేవిరా అని అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన వంశమనా అది? అబ్బో, గడపలు కాసుకొని అని పిలిచే వంశం నీది. నువ్వు నన్ను పట్టుకొని రా అంటావే రాస్కెల్ ముండా. నాది పొట్టి శ్రీరాముల వంశం ముండా అని భలే తిట్టా. ముండకు అర్థం కాకుండా తిట్టా. ఏమిటి నీది పొట్టి శ్రీరాముల వంశమా? నేను కాదనలా. రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుడు ఆయన ఎక్కడ, సాని పొందుకోరి సర్వం విడిచేసి నువ్వెక్కడరా? ఒరే ఆయనకు ఒకసారి దండం పెట్టుకోరా. నువ్వు చేసిన పాపాలన్నీ కొన్ని రైళ్లన్న కొట్టకెళ్తాయి. నువ్వు దండం పెట్టుకోవే డాఫరం ఉన్నా, నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలో పోతాయి. నన్ను డాఫరం అంటావు లోపల సన్యాసి. ఎంత ఇదంచెడు నీ ఇంటికి వచ్చే మాత్రం నన్ను పట్టుకొని రా అంటావే. అయినా నాకేం తక్కువే, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ, ఎరుపు తక్కువ, తుక్కు వేదవా. అన్నిటికంటే ఎరుపే ఎక్కువరా. పొద్దుగోగారి ముసుగులేసుకుని మా కొంపల్లో దూరి మేము రాసి ఇచ్చిన చీట్లు మా విట్లకు అందించి వాళ్ళ నుండి సమాచారం తీసుకొచ్చి మాకు చెప్పి అమ్మాయి మేళానికి పోయి పండుకుంటే పిసికావు కదరా. ఏమిటి పిసికింది? కాళ్ళు. ఎవరు? నువ్వు. ఎవరికి? అమ్మాయికి. ఎవరికే? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. నా ఫ్యామిలీ. అబ్బా, నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు పిసుక్కుంటా. పిసుకు ఏ నీకు పిసుకలేదనే, నీకు పెట్టలేదనే, నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటివే. ఇక ఇందుగానే పీక్కొని పీసు మిఠాయి. ఏ నీకు బిస్కలేదనగా అంత ఈర్షా? నాకే కదరా, నేను ఊ అంటే నా ఇంటెల పాది ఇసుకు లేకుండా బిస్కేవాడు. ఇసుకు లేకుండా బిస్కేవాడు, ఇనప గొలుసులు వేసి నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటివే. ఇక ఇందుగానే పీక్కొని పీసు మిఠాయి. ఏ నీకు బిస్కలేదనగా అంత ఈర్షా? నాకే కదరా, నేను ఊ అంటే నా ఇంటెల పాది ఇసుకు లేకుండా బిస్కేవాడు. ఇసుకు లేకుండా బిస్కేవాడు, ఇనప గొలుసులు వేసి వీధిలోకి లాగేవాడు. తెలిసేదే ముయిరా డాంకీ. డాంకీకి ఇంకేనంటే పగిలిపాతి ముందు బ్యాంక్. నాకు గనక కసిరిగిందో ఉన్నదంతా ఓడగొట్టుకుని నెత్తిన కొట్టేసుకుని హలో లక్ష్మణ అంటూ పొలమంటూ పొలిమేరల కడ్డం పడిపోవాలి ముండా కొడక. నేను గనక అది ఎర్ర చేశాను. ఏది? కన్ను. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి మోండల్లారా అని. భూమి గుండ్రంగా ఉందే మోండల్లారా. తారోడు పక్కన తాడాకులు గుడిసెల్లో పావలా పక్కన వేసుకొని బతకాల మొండల్లారా ఏమనుకుంటున్నారేమో. కంటి చూపుతో చంపుతాం మొండల్లారని. ఎన్ని బిస్కెట్లు ప్యాకెట్లు తిన్నారే ముండల్లారా. మా కొట్లో ఎంత ఉప్పు తిన్నారే ముండల్లారా మీరు. ఇప్పుడు నాకు న్యాయం జరగకుండా చేస్తా. తెలుస్తాను నా ఇంట్లో చూడడం మరికి రావరా. గెట్ అవుట్, గెట్ అవుట్. ఎవరిది హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. నీదేనా అవుతుందిరా? ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదులు నా దగ్గర ఉన్నాయా మొండల్లారా. బజారుకి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసరారా అంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకొని ఇల్లు నాదంటావా? ఇంటి పట్ట కాగితాలు నా దగ్గర ఉండయ్యా.
అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు, అసలేమీ లేదు. అసలు ఏమీ లేదు. ఎందుకంటే మరి కొంచెం ఆలోచించుకోరు. ఆలోచించుకున్నటకు నా వద్ద ఏమున్నదయ్యా? దళమవు దళమవు పయ్యదలో నదంగియో సముజ్జస్కాంతులి రెండలను ఆ? ఈ ముండలను మలయం బందిశలను దొదియగల సీమను. ఒరే 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 ఒరే, ఏం గాత్రం రా, గాడిద తర్వాత నీకే పుట్టిందిరా ఈ గాత్రం. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు, అసలేమీ లేదు. అసలు ఏమీనూ లేదు. బాల సూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నయది. ఏది అదే ఏది? ఆ కనపడినది. దానినే వెలకైనం వెచ్చించి వెచ్చించి నా నకిలీస్ నాకు ఇస్తే నేను పోతాను. వామ్మో! ఇదిగో నా చీర, నా కొట్లో చీర, నా నా బులుగు చీర, నా ఎల్లో చీర, నా బులుగు చీర, నా ధర్మవరం పట్టు చీర, నా కంచి పట్టు చీర, నా కొట్లో చీర, నాకు ఒరేయ్, పైది నీదే గానీ లోని ఎదురు. మైకి నాది నాకు అనవసరం అంటే నాది. దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా గోవిందా గోపాల అనాథరక్షక అమ్మ చిత్ర. కుదరదంటే పని కాకుండా వారమైంది. కుదరదంటే ఎవరు చెప్పిన అమ్మా చంపేశారేంటి? అమ్మా! గుండె పట్టుకుంటే చూడవని అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్ర. అమ్మా, ఏమైంది? ఏం చేశారు మా అమ్మని? మనకేం తెలిసి ఎవరైనా చేసిపోయారు. మనకి అమ్మాయి నన్ను మానభంగం చేయాలని చూశాడమ్మా. ఏం చేయాలనుకున్నాడు? మానభంగం చేయాలని చూశాడు. మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలనుకున్నాడు. నీ అమ్మ కడుపులు మాడా. మరి నా చీర పట్టుకొని ఎందుకు లాగారు? చిత్ర నన్ను పట్టుకొని అన్నది డాఫరం ఉండా. ఒరే లోపల సన్యాసి, ఇదిగో, నీ విషయం కాదు, నీ జోలికి రాలా, నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడతా. చిత్ర బావగారండి, ఏడమాకండి. మీరు ఏడిస్తే నాకు ఏడుపు. ఏడ్చేని చెప్పండి, ఏడకుండా చెప్పండి. నన్ను ఎప్పుడు సక్కరంగా ఆడమని ఇచ్చారే మీరు. కూలిచి కూర్చొని ఏడు అయ్యా. ఎవరొద్దన్నారు? నన్ను పట్టుకొని అన్నది రా అన్నది, ఒట్టి రాగదు బండి రా అన్నది. ఈ విషయం నువ్వు తేల్చాలా. అసలే నాకు తెల్లవారుజామున 2 దాటితే కోపం ఎక్కువ. కోపం ఎక్కువ, నీరసం తక్కువ. బావగారు పట్టుకొని రా అన్నావా? నేను అలా ఎందుకన్నాను? అనవు. మనకి ఎన్ని రోజుల నుంచో దుప్పట్లు తెస్తానన్నాడా? అవును కదా. ఆ ముండ ఒకసారి అందుకని ముందు అనవసరం ఇప్పుడు 10 సార్లు అంది. అమ్మా, మనకి ఎన్ని రోజుల నుంచో దుప్పట్లు తెస్తానన్నాడా? రాగానే ఏమండి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, స్టార్టింగ్ అట్లే ఉంది కానీ ఎండింగ్ బాగలేదు. రండి దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం విడదీశా. అయితే నువ్వు నన్ను తిట్లా? లేదు బాబు. నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు. ఇక నేను తిట్టనుగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తారు? అమ్మ కడుపులు మనం ఇంకా మర్చిపోలేదే. మనం తెచ్చేలేత ఎక్కడికి వెళ్తే మన ఇంటికి తాళం వేసిందే. మద్రాసు వెళ్ళాం. ఎందుకు సంచులమైనా సాంబార్ తాగను. గ్రాంపురం ప్లేట్లు ఇవ్వటానికి ఇచ్చారా? పెద్దమ్మాయి 2 ఇచ్చింది. ఆ. చిన్నమ్మాయికి అనుభవం తక్కువ కదా, ఒక్కటే ఇప్పించా. నువ్వేమీ ఇలా? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా, పెద్దది వద్దన్నారు. ఏంది పెద్దది? శృతి. నీ శృతి నువ్వు పడగాను నా మతిబా కొట్టావే. సరే కానీ అమ్మాయి రికార్డులు అందువరకు అట్ట అనిపించు. ఆ మద్రాసు రికార్డులో పాట అంట. చెయ్యి పెట్టి తీసుకోవడమే. ఏం చేయబెట్టి తీసుకునేది? చేయబెట్టి తీసుకునే అలవాటు మాకు లేదు. ఆ. ఇస్తే తీసుకుంటాం. ఇచ్చేది గల్లా చెయ్యి పెట్టి తీసుకో. ఆహా. అదిరింది మామ, అదిరిందిరో, ముదిరింది ప్రేమ, ముదిరిందిరో. గుడుగు పుట్టి ఇల్లినాళ్ళు బుగ్గబట్టి గుండెబట్టి వయసు పోయి తీరాలిరో, వలపు పోయి తీరాలిరో. అదిరింది పిల్ల, అదిరిందిలే, ముదిరింది పెళ్ళి, ముదిరిందిలే. గుడుగు పుట్టి ఇల్లినాళ్ళు బుగ్గబట్టి గుండెబట్టి వయసు పోయి
నా సొమ్ముదిని నా కొట్లో సొమ్ముదిని నాకు కీర్తన పాడతారు. కొట్లో గుమ్మస్తాలు చేత కొట్టిస్తా ఉండలారేమనుకుంటున్నారేమో. నువ్వు కొట్లో గుమ్మస్తాలు చేత కొట్టిస్తే నీ గుళ్ళో పూజారి చేత కొట్టిస్తా. తెలుగుతానే అమ్మో నేను వచ్చాను నాయన, నేను బావిలో పడతా. బావిలో పడితే నీళ్లు జడతాయి కానీ కాలంలో దూకు లాకుల్లో తేలుతావు. ఒరేయ్ నువ్వు మొగోడివి, నేను ఆడదాన్ని. రారా చూస్తున్నాను. అంత మాట అంటావా? యాహూ! ఏంది అటు ఇటు కాకుండా కాలు పైకి లేపింది? ఆయన ఏంది ఇంత తేడా జరిగింది? ఎవరు 50 years above, 50 years above, old, 20 years below, వైశ్యాస్ యంగ్, రోసయ్య సొన్ను నన్ను పట్టుకొని తొడగొడతారు మీరు. అచ్చమైన మొగండు పట్టుకొని తొడగొడతారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలి? మీరు ఒక తొడగొడితే మేమెన్ని తొడగొట్టాలి తెలుస్తానే. భవానీ బిల్వమంగళుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచెదా. ఎవరికే తీరని ఎట్లుండను. ఆంధ్ర రాష్ట్రానికే అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన ఆర్యవైశ్య కులమున పుట్టి మా ఫాదరు సంపాదించిన క్యాష్ అంతయు ఆ ముండల వ్యామోహంలో పడి ఒళ్ళు తెలియక ఉన్న ప్రాపర్టీనంతగా శ్రీహరి మన మొఖాన పెట్టి పాపమ నా సహోదరులు సద్బ్రాహ్మణ కులమున పుట్టి ఉన్న ఆస్తినంతయు కర్పూరములా ఖర్చు పెట్టి ఒకరు బిఖారిలాగున ఒకరు సన్యాసుల మఠంలో చేరినారని ఇప్పుడే ఈటీవీ వార్తల ద్వారా తెలుసుకుంటుంది. అమ్మో ఈ ముండలతో చెదురు కాదు. ఈ ముండల గాలి తగిలిన సుడిగాలికి ఒకడోకులేసినట్టే. ఈ ముండల చూపు పడిన మాడి మసైపోవలసిందే. ఇక వగచిన ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యాయి, సామాన్లు దెబ్బతినిపోయాయి, టైర్లు రీబటన్కి వచ్చాయి. ఇక వగచిన వచ్చు లాభం ఏమన్నది? ఉత్త శోష తప్ప. అటు వెళ్ళి మా బంగారు చెట్టి బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి పోసుకునేది. ఏమి ఈ విధి? పెద్దల మాటలా వినకపోయితిమి. మా తండ్రి పెద్ద చెట్టి మాటల పెడచెవిన పెట్టితిమి. ఆ ఇంటి వారికి ఈ విధముగా జరిగి తీరవలసినదే. హృదయమున దుఃఖమించి పదిలబడదు. మరతు నన్నను ఆ వేశ్యముండలు మరపురా. కంటికదియేమో పలుమారుగాను పిలుచు ఎక్కడో ఉన్నా, ఎక్కడో ఉన్నా మాదు బ్రదర్సు. ఆ భవానీ బిల్వమంగళుడు కంటికదియేమో పలుమారు కాను దించు. కఠినాత్మ నీకింక నువ్వు బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూసినట్టు నా ఎట్టి వారికి ఈ విధముగా జరిగి తీరవలసింది. ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడు. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తుడు మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యముండల వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నసో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చినది. ఇక ఈ నిర్భాగ్యపు సుబ్బిశెట్టికి శాంతి ఎప్పటికీ ఆ శాంతి కాకేమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ఒకచుచు ఇట్లు సాయిబాబా నగరంలో అట్లు అమ్ముకునుట ఉల్లిపాయ పెసరే పావులకు 4 రూపాయలు. ఎవరబ్బాయి కాడిసిన హరిశ్చంద్రుడు? ఏమనుకో బాగు,
పొద్దుగూకులు పోయిశాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి. ఆ, అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయినాయి. కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే ఏది? సాయిపేట. సాయిపేట. అవును. సాయిపేటలో మన తెలియకుండా ఈ శాలి ఆడు దెబ్బ. ఆడిదబ్బా ఈ గాత్రం ఆడో విన్నట్టుగా ఉంది. మీది పంగనామాల వారి సందు కదా? మీది పచ్చిపల్సి వారి వీధా? ఒరే 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 పంతులు గారు, శెట్టి నువ్వా? అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. శెట్టి గారి పని శాంతం అయిపోయింది. బతనాడు చెప్పా బజార్కి బాగుద్దని. బతనాడు చెప్పా బజార్కి బాగుద్దని. ఎవరు చెబితే ఎవరున్నారు? అది కాదు పంతులు గారు, ఎవరు చెబితే ఎవరున్నారు? పరిస్థితి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనకి వ్యవహారం అర్థమైంది. సరే కానీ నీళ్ళు నడుస్తుంది నువ్వా? అవును. ఎంతకు దిగజారింది పంతులు గారు నీ వ్యవహారం. అప్పుడు ఈయనేదో పెద్ద ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు. అది కాదులే, నీకు ఆస్తులు పోయిన ఆకారం అన్న మిగిలింది. మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు. చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి పంతులు గారు. అయ్యో పాపం. సరే కానీ వాటర్ బిజినెస్ ఏమాత్రం అమ్ముతున్నా? ఏదో నెల మొత్తం మీద 5,000 అమ్ముతున్నావు. 5-6 వేలు అమ్మకం. లాభం ఎంత ఉంటుంది? 10,000 దాకా ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఇట్లా లెక్కలేసుకుని కదా అక్కడ దెబ్బతింది. 5-6 అంతా 11. 1000 రూపాయలు గుమస్తాను పెట్టుకున్నాను. పెట్టుబడి పెట్టే పని లేదు. కాలంలో నేను ముంచుకురావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. అంటే నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా? ఫిల్టర్ వాటరా? ఫిల్టర్ వాటర్ కొంటే మన దగ్గర పెట్టుబడేది చేసిపోయి దాని కొంపలో పెట్టేస్తుమే. నీకు తెలివితేటలు పెరిగినాయి, అనుభవం పెరిగిందా? సరే కానీ పంతులు గారు, నేను విన్నది యథార్థమేనా? ఏంటది? చివరి దశలో శ్రీహరి కుమారి నిన్ను చెప్పుతో కొట్టి బయటికి నెట్టిందంటగా? అది కాదన్నా, అది కాదు బెదరు. కోపడతామైంది బాబాయ్. బాబాయ్ నేనన్నానా? ఎవరు అనుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంది. అయినా చెప్పుతో నిన్ను కొడితే ఎంత, నన్ను కొడితే ఎంత, విషయం తెలుసుకుందామనిలే. కత్తితో పొడుస్తాను, ఆ సంగతి తెలియదు కావాలా? ఎంతో పొడుస్తా? కత్తితో. అనవసరంగా పెట్టుకోబాకు పంతులు గారు మనతో. కత్తులు మాకు తెలియదు, కత్తులు మాకు తెలియదు. ఉల్లిపాయలు కోసేటప్పుడు మేము చూడట్లా. నీకే మొఖానుసి బయటికి నెట్టిందంటగా? మొఖానుసి బయటికి నెట్టిందంటగా? పంతులు గారు, ఈ వ్యవహారం నీ దాకా వచ్చిందా? బజార్లో అనుకుంటున్నా ముండ కాండి నుంచి మొఖాన్ని అయిపోయింది. అంతలో నీలాంటి స్నేహితుడు ఒకటి అడ్డం వచ్చాడు, ఒకటి మొఖాన్ని పడింది. మన మొఖాన్ని పట్టాను మనం ఎదవలమా? అది కాదు పంతులు గారు, తొందరపడతాయి అనవసరంగా. అది కాదు. సరే కానీ పంతులు గారు, ఇప్పుడు ఆ బజారు పోవట్లే. ఏ బజార్కి? అదేనే నీకు భగవంతుడి శరీరంలో అన్ని పెట్టాడు కానీ ఒక్కడ మర్చిపోయాడు. ఏంటది? సిగ్గు. సిగ్గు మనకు లేనిది అదేగా. అది ఉంటే ఆడదాకా ఎందుకు పోయాలో, పరిస్థితి ఆడదాకా ఎందుకు వచ్చేది? అది కాదు పంతులు గారు, ఎక్కడిది దీనారాము? వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావులాకు 4 రూపాయలు. ఏ ఊరమ్మ మంది? నన్ను గుర్తుపట్ల అసలు ఆ ముండలు మమ్మల్ని మనుషులు గుర్తుపట్టేట్టు చేశారా? ఎవరమ్మా ఇవి? నేను శ్రీహరి కుమారి చిన్న కూతుర్ని. పంతులు గారు, ఎవరనుకున్న మన చిత్ర దండాలండి బావగారు, దండాలంటే ఒరే ఎథవల్లారా మీరు ఇంకా బతికుండారని అర్థం. ఇల్లు ఒళ్ళు గుళ్ళై మేము ఏడవాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? పెద్దవారు కాబట్టి దండం పెట్టానండి, మరేం లేదు బావగారు. మా ఆస్తంతా పోయిందని. ఏం పోయిందని? ఎన్ని ఎకరాలు పోయింది ఇది? మా ఆస్తంతా పోయిందని అమ్మకు ఒక్కసారిగా పిచ్చి పట్టింది. పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డాయి, కొన్ని జిల్లాలు బాగుపడ్డట్టు. అది కాదు పంతులు గారు, మది బాగుంటు అంటే మామూలేవారు. నన్ను పట్టుకొని రా అంటదా, సుబ్బిశెట్టి తిట్టు, కంసారి శుద్ధి పెట్టు అన్నారు. మనం తిట్టడం అని పిచ్చి పెట్టకుండా పాడడం. బెమ్మం గారు శాపం పెట్టంటే మొండలారు మనతో పెట్టుకోకుండా ఎవరు. పిచ్చి కాదు, ముండకు కుష్టు పెట్టిపోవాలా. ఏం జరిగింది? నాశనం కావాలా ముండ. ఏం జరిగింది పంతులు గారు? చివరి దశలో బయటికి నెట్టి చెప్పుతోడు కొట్టిందా దొంగ. ఇప్పుడు చెప్పావు పంతులు గారు, అసలు నిజం. పంతులు గారిని పట్టుకొని చెప్పుతో కొట్టిన తర్వాత ముండకు పిచ్చి పట్టుకుని ఎట్టుంటది? గుప్తా గారిని పట్టుకొని ముఖాన్ని వస్తే ఏమైంది? ఇప్పుడు ఆయవారం ఎందుకు అనవసరంగా టాకింగ్? అమ్మకి అది పెట్టింది పిచ్చి. మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కయ్యకి కల్లో నేను కనపడి ఉంటాలే. నువ్వు ఎట్ట కనపడతావు ఇంత మనిషి నేనుంటే? అబ్బా మీరిద్దరు కాదు, దేవుడు కనిపించాడు. ఏ ఊరు అయింది? ద్వారకా నగరం, కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన దగ్గర అది ఉంటదిగా. ఏంటది? అదే ఆయన ఎప్పుడు శాత పట్టుకొని తిరుగుతుంటాడు కదా.
అదే చేతిలో పట్టుకొని తిరుగు. ఫ్లూటా? ఆ. ఇంత బారుంది. ఆ, అదే. ఆయనేనా? ఆయనే. ఎప్పుడు కనపడ్డాడమ్మా నీకు? తెల్లవారుజామున 4 గంటలకి. తెల్లవారుజామున 4 గంటలకి. కల్లోనా? కల్లో పట్టపగలేది ఈ ముండలు వాటేసుకుని ఉన్న సామాను మొత్తం ఒలుచుకుంటారని ఆ. తెల్లవారుజాము కనపడి తెలివిగా దొరుకుతున్నాడు. తెలివి కల ముండా కొడుకు. మేము కొద్ది దెబ్బతింది కనపడి సాని వృత్తి మానేసి సారాయి కొట్టు పెట్టుకోమన్నాడా? కాదండి. మందు రేట్లు పెరిగి లేవే అదైతే ఒక రకం. ఏం కాదండి, మీకెప్పుడు సారా గొడవే. అది కాదు విషయం తెలుసుకుందాం. బిజినెస్ బిజినెస్. ఆహా. అసలు సారా అమ్మే వాళ్ళ పరిస్థితి, సారా తాగే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీకు? సారా సారమ్మ సారా నా ప్రాణమైతి బమ్మ సారా. సారా సారమ్మ సారా నా ప్రాణమైతి బమ్మ సారా. నిన్ను తాగకుంటే ఒట్టే, నేనింటికి పోతే బెల్లం కొట్టే. నిన్ను తాగకుంటే ఒట్టే, నేనింటికి పోతే బెల్లం కొట్టే. సారా సారమ్మ సారా నా ప్రాణమైతి బమ్మ సారా. సారా తాగే వాళ్ళ పరిస్థితి ఏం బాగోలేదండి. సారా కాదండి, సన్యాసం పుచ్చుకుంది అక్కయ్య. ఇప్పుడు వాళ్ళదే బాగుంది, మేము మాదే దెబ్బతింది వ్యవహారం. అయిపోయింది. వాళ్ళన్నా అప్పుడప్పుడు కదిలిస్తే కదిలాడుతున్నారు. మేము కదిలాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సరే కానీ కొద్దిగా ముందుకురా. సరే కానీ మా అక్కకి శ్రీకృష్ణుడు కనపడ్డాడు. ఎప్పుడు కనపడ్డాడు? తెల్లవారుజామున 4 గంటలు. సరే మరి అమ్మ పరిస్థితి ఎట్టుంది? అమ్మ పరిస్థితి ఎలా ఉందంటారు? మీకు తెలీదా? మీకు తెలీదా? మనకేం తెలుసు మరి ఆయన పరిస్థితి ఎట్టుంది? ఎవరు ఆయన? నెంబర్ 3. అది అదే నెంబర్ 3. ఆయన ఎవరా? ఎవరబ్బా? ఎవరని చెప్పింది? ఎంతమంది చెప్పిందిలే. అదే ఆ బిల్డింగ్ అడిచిన బిలవమంగళుడు. పెద్ద బావ గారా? ఎవరు? పెద్ద బావ గారు. ఆయన పెద్ద బావా? ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ. మనం చితికిపోయాం కాబట్టి చిన్న బావలం. ఆయన ఇంకెక్కడున్నాడు? ఏమి అడ్జస్ట్మెంట్, ఏమి అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఎప్పుడో ఆయన మఠంలో కలిసిపోయాడు. ఎక్కడ చేరాడు? మఠాల్లో చేరాడు. ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు చెప్పావు కదా నీ అమ్మ కడుపు మాట. మఠాల్లో చేరాడు. మీకు ఆయన తగిలితే మఠాల్లో చేరకుండా ఎట్టుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగింది? అదేనే నీకు ఇది. ఏంటండి సరిగ్గా? అమ్మాయి అది అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయి వేసాం. మా వల్ల దేవులే పనే లేదు. పందికొక్కలు కొట్లా? పందికొక్కలు కొట్టాను. దాంట్లో పదార్థం మీరు ఎవరికి మిగిల్చారు? మాకు మిగిల్చను. అది కాదే నీకు ఫుడ్ ఎట్ట జరుగుద్దని సరిగ్గా చెప్పరా? అదే కుక్కలు పడగట్టి చెయ్యి పైకి లేవట్లేదు. నాకేం తక్కువ. నా పేరు నక్క 1,00,000 రూపాయలు ఉంచింది. దేనికో? దేనికైనా పెన్సిల్ ఇంజక్షన్లకి ఫ్యాన్ సామాన్లకి ఎవరు అడుక్కుంటుంది అమ్మాయి? ఏం కాదు. మరేమో నన్ను పెళ్లి చేసుకున్నోడికి 50,000, నాకు 50,000. నన్ను పెళ్లి చేసుకున్నోడికి 50,000, నాకు 50,000. ఏమైందండి? పంతులు గారు దూని కొద్దిగా. దువ్వెనా? దూని కొద్దిగా. దువ్వెనా? దువ్వెన లేదా? వీటి మీద చొక్కా లేకపోయి కాళ్ళకి చెప్పులు లేకపోయి దువ్వెన తీసుకుని ఏం చేస్తావా? దువ్వెన లేకుండా బదానికి ఎట్టావు? ఏ మనిషి అసలు నువ్వు? బలేవాడు మనిషి పుడక ఎట్ట పుట్టావు నువ్వు? బలేవాడువేనే. ఉండు, మన దగ్గర ఉండాలి చూద్దాం. ఇందాక సత్యబాబు ఇచ్చినట్టు. మొత్తం ఇక్కడ చేస్తారండి వారం. గుడి దగ్గరికి పోదాం. ఆడవద్దు కానీ మీరేం ఊరకోయించొద్దులే. మీకు చూపిస్తా, ఇబ్బంది లేదు. గుడి దగ్గరికి. స్వామి ఉన్నాడుగా. ఎందుకు? రంగయ్య స్వామి ఉన్నారు. ఆయన కూడా ఉన్నాడు. అయ్యో ఇంకెవరు పూజారులు 2-3 లేరు? దేనికి? దేనికి? నీకెందుక అనవసరంగా నువ్వు గెడ్డాం కాడు కుక్కలా నువ్వు అసలు నువ్వు తినవు ఏమన్నా తిని తినవు. పూజారి దేనికి? దేవుడు దేనికి? ఎందుకు? ఏమైంది? వీళ్ళు ఉన్నారు కదా 3 ఉన్నారు. వాళ్ళు వాయిస్తారు. వాళ్ళు చదవద్దు. ఏంటి చదివేది? వాళ్ళు చదవద్దా? మనం చదివేది మంత్రాలు చదవద్దు. వేద మంత్రాలు చదవద్దు. ఎందుకండి? వేద మంత్రాలు చదివితే మన తర్వాత ఆ 3 వేసేస్తే అయిపోద్ది దేవారం. మ్యారేజే. మన మ్యారేజే. నాకొద్దు బాబు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పొద్దున్నే పప్పు రుబ్బించి అట్లో బాకు ఏడు పప్పు ఏడు రుబ్బుతావు నా మాట. సెంటర్ చూసి హోటల్ అయినా నన్ను చిన్నపిల్లని చేసి పెళ్లి చేసుకోవాలని మీరిద్దరు అంటున్నారు కదా. చిన్నపిల్ల అంటే నీకేం పంచనాలు తెలియదా? మీ సంగతి చెప్తా. అమ్మా
చెట్టు గారు ఆడ రాజస్థాన్ వెంట తెప్పించుకొని వచ్చినట్టుందే. మొన్న బాగా ఎండలకు ఎండిపోయింది. పిల్లోడా కరోనా ఏమైనా వచ్చిందా ఏంది? పిల్లోడా ఆ, నీ దగ్గర అది ఉందా? పిల్లోడా నీ దగ్గర అది ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర ఉండి ఇచ్చారు? మా దగ్గర ఉంటాను. అది కాదయ్యా, ఆ. తాడుందా అని. ఎందుకు ఉరేసుకోవడానికా? కాదు, పొగ మూట కడతా. పొగ మూట కడతా. గంపలకి ఎత్తరాదు, పొగ మూట కొట్టుద్దండి మొండ. నిజమాపాయా? ఆ. పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం నాకు తొగడం వేస్తామన్నారు. తొగడం అంటే కడెం. ఎన్ని కేజీలతో వేస్తాం? 65 కేజీలతో వేస్తామన్నారు. 5కి వేసుకొని పనుకోవడమే, తిరిగే పని ఉన్నదిగా. కావాలంటే చూడు పొగ ఎట్ట వస్తుందో. పొగ ఎందుకు రాదు? గడ్డి వామి తగలబడుతుంటే. అబ్బాయి అబ్బాయి, పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకంతూ పట్ల. ఎవరు? పంతులు గారు మీరా? పంతులు గారు, ఆ. ఈ ముండకి పిచ్చితే పాడు చూపు కూడా పోయింది నాశనమై. నన్ను పట్టుకొని నువ్వు అనుకుంటుంది. మీరిద్దరు ఇంకా నాశనం అయిపోవాలా? అప్పుడే అటు పోతాము. తమరు పెద్ద దినం అయిన తర్వాత ముద్ద తిని పోదామని ఉన్నాం. అమ్మాయి పోయింది, డబ్బు పోయింది. అమ్మాయి గారు ఉంటే పైసాకు ముందు చొప్పున 10 కోట్లు సంపాదించేదాన్ని. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానేనా అబ్బా. చెప్పాడా చిన్నదైంది ఆయన. చేసుకున్న మొగులు చెట్ల పాలు చేసి కంపలమ్మడి తిరిగే ముండలకు పెద్ద దేవుడు మాకు ఇచ్చారు. ఇంకా నయం పగల కొట్టియాల్సింది మొండల్లారా. మీరు మారిపోయారు. ఆ రోజున బజార్ నొస్తుంటే బజార్కు పెట్టే బలుపులు లాగుండేవాళ్ళు. ఇలా ఏమైంది బర్రెక పట్ట జోరిగా లాగుండేవారు. మీరు మారిపోయారు, మేము మారిపోయారు. సరే గాని ఏందా బజార్ నట్టు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? శ్రీహరి కుమార్కి అది అంటగా ఏది పిచ్చి. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీకు పిచ్చి. ఇంట్లో వాళ్ళ నీతో మాట్లాడే ఈ బజార్ పోతారు. నీ పిచ్చిలే నా పిచ్చే. ఎవరికి పిచ్చి? నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? అట్టయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమార్కి అది లేదు, ఏది పిచ్చి అని ఒక రాగిరేకి మేము రాసి తాడు కట్టిని మెళ్ళ వేస్తా. కడప టౌన్ మొత్తం తిరిగి అడుక్కోవచ్చు. నీకు ఇబ్బంది ఏమి ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నువ్వు అడుక్కో, నేను అడుగుతా. అడుక్కో. ఇది పట్టుకో. మన సంగతి తెలుస్తా. జాగ్రత్తగా పట్టుకో. జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి లోన్ ఉంది, డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ అయిపోండి. పంతులు గారు, ఆ, వ్యాపారం పడచేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యాపారం వ్యవహారమే. ఊరికి సైగ చేస్తే కనుక్కోవడం దొంగ ఎందుకు ముండా. అనుకోని అనుభవం లేదంట. ఇంకో ప్రశ్న అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో, జాగ్రత్తగా చూసుకో. సరే కానీ ఇక్కడ ఏయ్, చేయి తీసేది. ఏందా గోకుడు? అది ఏందా గోకుడు? డబ్బులు లేకుండా గోకుడు ఏంది? అది అది పడలు పడి ఉంటే అయింది. ఇక్కడ బండ ఉందంట, లాగుతా. లాగుతా. ఆ? లాగుతా. 3 లక్షలు ఉంది పందెం. 3 లక్షలు ఉంది. 3 లక్షలు ఎందుకు? ఆ. లాగేస్తా. లాగేస్తావా? లాగేస్తా. లాగేటట్టు ఉంది మన పిచ్చి. బండకి వెనక్కి కడితే ఆ, ఆ, సరేలే, జాగ్రత్తగా చూసుకో. ఇంకో ప్రశ్న, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొన్న. ఇక దేవులే పనే లేదు. నెత్తికి ఇరుకోవాలి ముండల్లారా. ఎన్ని కాపరాలు తీసారే ముండల్లారా మీరు. మమ్మల్ని బజార్ను పడేసారు ముండల్లారా మీరు. పిల్లడు లాస్ట్కి అట్లా ముగ్గురు గాడి తెచ్చారు ముండల్లారా మమ్మల్ని. పిల్లడు ఆ, భలే ఉంది కానీ ఆ. ఇంకొకసారి ఇవా. ఈ ముండకాయ యావ బాల ఇంకా ఎందుకు బాగా చేసిన ముండగదు? ఎందుకు తగ్గుద్ది? మీటర్ పడలా ఇంకా. ఆ, మీటర్ పైనే ఉంది. జాగ్రత్తగా చూసుకో. గిలగిలు దన్నుకోవాలి ముండల్లారా. 6 నెలలు పట్టింది ముండకి. ఆ పని నువ్వు చేసింది. ఏ పని? మీ కొట్లో 500 ఒకటి సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం అన్నమాట. ఒరే ఒరే ఒరే. పంతులు గారు, ఆ, ఒకరోజు దొడ్డాకిండి వస్తుంటే ఎందుకు వస్తున్నాను సొక్కా పట్టుకుంటువే. ఆ, ఆ. ఆ రోజు తలుపులేసి తలుపు 3 వేసి? మూటలు గుడ్డలు దిగిచారా నా జాతి వెళ్ళి అమ్మ కడుపులు మాట ఏళ్ళకేం పిచ్చి. వాళ్ళ ఇంటికి పోయి బట్టలు ఉతికా. ఆ బట్టలతో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు బంగారం వ్యాపారం చేస్తారా? సరే కానీ ఆ, నువ్వు 2 వేసావు, ఆ. నేను 4 వేస్తా. వేసుకోబో. సినిమాలో సావిత్రి మొగుడే. జమిని గణేష్ ఎత్తుక్కోకుండా చెప్పే. రెండో ప్రశ్న, నీళ్ళల్లో రాయేందుకు మునిగిద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఆ, ఈత రాదు గనక. ఊరి వీళ్ళు అమ్మ కడుపు కాలు రాళ్ళకెత్తలు నేర్పుతున్నారు వీళ్ళు. ఆడదాకా వచ్చి ఆగిందనమాట వ్యవహారం. మూడో ప్రశ్న, ఆ. బస్ ఎట్ట పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? బస్సులు పైన తిరుగుతాయి. కాదు, ఆ. కండక్టర్ రైట్ అంటే పోద్ది. అబ్బో. అబ్బో, ఈ ముండకి ఇంకా తగ్గలేదే. ఆ, నాలుగో ప్రశ్న, ఆ. ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో మీ ఇద్దరు గెలిచినట్టే. గెలిస్తే
నన్ను పెళ్లి చేసుకోండి. ఓడిపోతే ఓడిపోతే మిమ్మల్ని నేను చేసుకుంటాను. ఏంది ముండ లెక్క? అది లేదు, తిరగలేడు తిరిగితే పిండి మేకెళ్ళి పెడాలి, అంతేగా అంతేగా. వేసుకోపో. వేస్తున్నా పో, ఇంతకంటే చెడిపోయేదేమని పో. వేస్తున్నా ఆ? వేస్తున్నా. వేసుకోపా. నిలబడి వేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. ఆ? నిలబడి వేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. పోతా పోతా వేసుకుందాం పరాదే. ప్రశ్నలు ఎట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడని. ఎందుకప్పా తెల్లారుజామున అంత కోపపడతావు? ఆ. నిలబడి కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కాబట్టి కూర్చొని వేసుకుందావా అన్న. అదే అంత దూరం వ్యవహారం ఈ ఎదవలకి ఏడిచి వచ్చే కదా. సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? నీ మొగుడా? ఎవరు? నా మొగుడు ఎవరు? ఇది 10 మంది అకౌంటెంట్లు తెలియ వ్యవహారం కాదే. ఎవరై ఉంటారబ్బా? పంతులు గారు మనకేమన్నా తెలుసా? మధ్యలో వచ్చిన నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరే? ఇప్పుడు అర్థమైంది మనకి. నీ మగుడు మయ్యా. మేకంటే ముందు ఇంకా 36 ఉన్నారు. మా గుర్తున్నవరే చెప్పాము, మా గుర్తులేదు మేమేం చెప్పాము. సరే గాని ఆ. అబ్బో, ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్ద అబ్బాయా? ఎవరు? మీ పెద్ద అబ్బాయా? నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరిగితే మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఎట్లుంటారు ముండలారని. మీ రెండో అబ్బాయా? పోనీ అమ్మ కడుపు కాల. కాస్త దానికి అది ఉండద్దు సిగ్గు. చెవు పెట్టి కొరుకు. ఆ? ఆహా, నువ్వు నా మొగుడివా? అది ముదిరినా అంత మాత్రం ముదరాలా? చెప్పండి. ఆ? చెబితే ఎలగట్లా కొరకనన్న కొడుకు లేకపోతే. ఒరే 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 ఒరే. ఎవరో పాతాళ్ళు గుర్తొచ్చారు బాబు, చేసేది ఏముంటది? కళ్ళు గరపట్ల, ఆ? చెవులిన పట్ల. ఎక్కువగా బ్యాటింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎవరి పరిస్థితి అయినా చివరికి ఎట్నే ఉంటది. అమ్మా నిన్ను కూతుర్రే ఇట్రా ఇట్రా. అది కాదు ఒరే 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 ఒరే, చూడవయ్యా. వాళ్ళ లవ్ చూడవయ్యా, కడపలో కోతుల్లో వాళ్ళ లవ్ చూడు అసలు. ఏందమ్మా ఏం జరిగింది? ఎడుతున్నావు ఎందుకు? అమ్మా మరేమో ఈ కర్రిమొకమాడు ఇదిగో ఆ ఎర్రమొకమాడు వీళ్ళిద్దరూ నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. అటనబాకవే ఎవడ్రా చేసిందా? ఎవడ్రా అంది? అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉన్నాక చిన్నదాని మీద కన్నేసింది ఎవడ్రా? అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళి ఏంటి? నన్ను పెళ్లి చేసుకోండి, మీరు ఏ పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే చేసుకుంటా. అదే నీకైతే అన్ని వైనాలు తెలుసుగా. నా మాట వినడయ్యా, మీ కూడు కుక్కలు నేను నన్ను చేసుకోండి అయ్యా. వద్దులే చిట్టిగా మయ్య అన్నాడు పెళ్లి మన ఖర్చు పట్టేది వద్దు అన్నాడు. అమ్మా చిత్ర, ఇద్దరు చేసుకుంటామన్నారా? ఇద్దరు అన్నారే. ఈ కర్రోడు అవును అన్నాడు, ఈ ఎర్రోడు అన్నాడు, ఇద్దరు అన్నారు. అయితే ఇద్దరిని చేసుకోవే. ఇద్దరు ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి స్టెప్పింగ్ టైర్ లాగా యాడు ఊడిపోతాడు తగిలించుకొని పోతాను. ఈ అమ్మ కడుపులో మన పుల్లదప్పుడు సముద్రం ఉండలారా. అమ్మాయికి ఆకలి అవుతుందంట అట్టు. తెలిసిన వాళ్ళకి అసలు అప్పు ఇట్లా. నేను రొక్కం ఇస్తాగా. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉంది. అరే చేయి స్వామి చూస్తే వాతలు పెడతాడు. చిల్లర లోన్ ఉంది. రంగస్వామి గారు చూస్తే వాతలు పెట్టిస్తాడు. చిల్లర లోన్ ఉంది. తీసే మెమ్మాయి సెంగులో పోయి నీకొద్దా? వద్దులేఫా నీకొద్దా? వద్దులేఫా. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. ఏం పోయినాయి? మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. మా 3 వస్తువులు పోయినాయి, మేమెవరు చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతో మా పని లేదు, మా 2 వస్తువులతోటే. ఆ. నీళ్ళ క్యాన్ ఒకటి, ప్లేట్ ఒకటి. ఇది కమిటీ వాళ్ళదే. శెట్టి గారు, ఈ క్యాన్ నాది. చెప్పండి. క్యాను నాది. క్యాను నీ దానికి ఎప్పుడు అడుగుడిపోయింది మాకు తెలుసు. క్యాను నీది చూడండి. అయితే అయి ఉండొచ్చు. శెట్టి గారు అబద్ధం ఆడరు. రోజుకు 100-150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. ఎవరిది? ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. అనవసరంగా పెట్టుకోగల తప్ప మనతో వ్యవహారం. ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మాకు తెలియదు. మీ పెద్దమ్మాయి పేషెంట్ మాకు తెలియదు. నీ పోషాడు మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు. మీ చిన్నమ్మాయి ప్లేట్కి కింద అది ఉంటుందే ఉండాలని మాకు తెలుసు. అబ్బా గుంట మోసం చేయాలనుకుంటుంది. అమ్మా నువ్వు ఎప్పుడు చూసా? కిష్ట పుస్తకాలు ఎప్పుడు చూసాం? 3 అంగుళాలు ఉంటుంది. నిజంగా చూసావా? నిజంగా. పట్టు పట్టు వంకంపూట నాశనం కొరుకుతుంది, చిక్కినోడు చిక్కినట్టు. రక్తం కారిపోతుంది, కట్టండి సరిగ్గా. అది కాదు పంతులు గారు, నువ్వేమో దూరంగా ఉంటుంది, నన్నేమో దగ్గరికి నెడితివి. పెళ్లి చేసుకుంటారంటుంటివి. పెళ్ళా కర్మ చేసుకునేది. కుక్క కొరికినట్టు కొరికింది చూడు. డౌన్ అయిపోతుంది, అక్కడ కట్టండి. అమ్మా మెమ్మేడ కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? నాకు కొరకడం రాదండి. మరేంది మా ఎంట పడ్డారు? మరేం లేదండి, ఆ. మీరిద్దరు ఇలా బాధపడుతుంటే ఆ. అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పిరమ్మని నన్ను పంపించింది. ఏంది వంట మాస్టర్ వాటర్ బై ఇద్దరు ఎగ్గొట్టారా? చూడలేక నిన్ను పంపించింది. ఆ. మీరేమో చెప్పనీయట్లేదుగా. ఆ. చెప్పమంటారా? అది ఏం చెప్పింది?
సాని సంపర్కం వలన పొందిన అనుభవాలకి ఊరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్నీ మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పి రమ్మంది. సగం చేసి వదిలిపెడితేరా ఒకవేళ 6 మాసాలు తిరిగితే 3 మాసాలు అయితే ఎట్ట చేద్దాం? అదేలే మొత్తం చేయాల్సింది 6 నెలలు 6 నెలలు చేయాల్సిందే. సరే పంతులు గారు, ఎందుకైనా మంచిది నువ్వు ప్రచారం వరకట్టను చెంచిరెడ్డి అన్న కూడా ఇక్కడే ఉన్నాడు, కాస్త తింటాడు, మళ్ళీ లేకపోతే ఆయన చేయలేదు అంటాడు. మనం మొదలుపెట్టి మేమిద్దరం పోతున్నాం యాడికి? ప్రసాదానికి. అమ్మాయి లేకుండా ప్రచారం అంటే ఏ మనిషి నువ్వు అసలు? నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం ఏమారని తెలియపోతుంది. ఏ మనిషి నువ్వు అసలు? బలివాడు నువ్వు. అమ్మాయి లేకుండా ప్రచారం అంటే అయితే అది కాదు, ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనులు అట్లా చేసి చెడిపోకుండా ఉండమని మన బ్రదర్స్ తెలియజెప్పడం. బలేవాడు నువ్వు. ఓహో ఇదే ఇదైతే చెప్తాం. కడప కాడి నుంచి అతను దాకా కొడతారు రాళ్ళతోటి.